వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ఆల్రెడీ ఆన్లైన్ టెస్టులు ఏవైతే ఉన్నాయో అగ్నివీర్ యొక్క టెస్టులు అనేక కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు యాప్లో పెట్టడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని వీడియోస్ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో మీకు 100% మన యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం అందించే విధానం అనేది చాలా క్లారిటీగా రేపు నువ్వు మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా తయారు చేస్తున్నటువంటిది అకాడమీ మన కృష్ణారెడ్డి అకాడమీ. అదేవిధంగా పేపర్ నెంబర్ ఈరోజు 23 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా చూసుకొని క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 1 కూడా మీకు అడిగారు. చాలా క్లారిటీగా ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే రీతిలో తీసుకుని వచ్చి ప్రతి పేపర్ని కూడా మీకు ప్రతి బిట్ని కూడా మీ ముందు తీసుకుని రావడం అండ్ సరౌండింగ్ బిట్లన్నిటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ బిట్ చూడండి, ఒకటే బిట్ ఏమి ఇచ్చారంటే ఈ ఆపరేషన్ మ్యాగ్దూత్ రిలేటెడ్ టు ఆపరేషన్ మ్యాగ్దూత్ అనేది దేనికి సంబంధించినది అని చాలా క్లారిటీగా మీకు అడిగాడండి. ఆపరేషన్ మ్యాగ్దూత్ అనేది దేనికి సంబంధించిందని అడిగాడు. దేనికోసం అంటే గోవా యొక్క స్వాతంత్రం కోసమా బిట్ చూడండి మీరు ఎన్ని విధాలుగా అడుగుతున్నాడు. ఈ గోవా యొక్క స్వాతంత్రం కోసమా, లేకపోతే హైదరాబాదును భారతదేశంలో విలీనం కోసమా, లేకపోతే సియాచిన్ గ్లేసియర్ సియాచిన్ హిమనీనాదంపై నియంత్రణ కొరక, లేదంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసమా అని చాలా క్లారిటీగా అడిగాడు మీకు. మరి ఇంకేం అడుగుతున్నాడంటే ఈ ఆపరేషన్ మేఘదూత్ అనేది ఏ సంవత్సరంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1984 ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో ఆపరేషన్ మేఘదూత్ అనేది మీకు ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ మేఘదూత్ అనేది దేనికి సంబంధించిందంటే ఈ సియాచిన్ గ్లేసియర్ ఏదైతే ఉందో కంట్రోల్ ఓవర్ ద సియాచిన్ గ్లేసియర్, సియాచిన్ యొక్క హిమనీనాదం పైన నియంత్రణ కొరకు మొదటిసారిగా మనం చేసినటువంటి ఆపరేషన్ ఏదంటే ఆపరేషన్ మేఘదూత్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ మేఘదూత్ అండి 1984 సంవత్సరంలో ఏర్పాటు చేశాము. ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా దీని సరౌండింగ్ బిట్లు కూడా మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఇక్కడ చూడండి గోవా స్వాతంత్రం అంటున్నాడు. గోవా స్వాతంత్రం అంటున్నాడు అంటే అర్థం ఏంటి? మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ 1961 వరకు కూడా ఈ గోవా అనేది భారతదేశం ఆధీనంలో లేదండి. ఎందుకంటే ఈ గోవా అనేది మనకు 1947 ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కూడా గోవా అనేది మన భారతదేశంలో భారతదేశంలోనే లేదు. ఇది ఎవరు ఆధీనంలో ఉండేదంటే ఈ పోర్చుగీస్ ఎవరైతే ఉన్నారో ఈ పోర్చుగీస్ వారి యొక్క ఆధీనంలో ఉండేదండి ఇది. అయితే ఈ పోర్చుగీస్ ఆధీనంలోకి గోవా అనేది ఏ సంవత్సరంలో వెళ్ళిందంటే ఈ 1510 ఏదైతే ఉందో 1510వ సంవత్సరంలో ఈ గోవా అనేది మన పోర్చుగీస్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఎందుకంటే అప్పుడు బేజపూర్ సుల్తాన్ అనేటువంటి యూసుఫ్ ఆదిల్ షా దగ్గర నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళు మన పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఎవరి సహకారంతో అంటే శ్రీకృష్ణదేవరాయ యొక్క సహకారంతో. ఓకే అండి. అప్పటి నుంచి 1510లో ఆక్రమించిన గోవా చివరికి ఏ సంవత్సరం వరకు పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉందంటే 1961 వరకు ఉంది. అది కూడా ఆపరేషన్ విజయ్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ విజయ్ ద్వారా పోర్చుగీస్ వారిని మన భారతదేశం నుంచి మనం వెళ్ళగొట్టడం జరిగింది అనే అంశాన్ని కూడా ఈ యొక్క ఆప్షన్ కూడా మీరు చాలా క్లారిటీగా బిట్లు అడుగుతున్నాడు. సో గమనిస్తూనండి దీనికి ఎన్ని విధాలుగా బిట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయో చూడండి. ఈ గోవా అనేది కామన్ సివిల్ కోడ్ అమలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతారు. భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం కామన్ సివిల్ కోడ్ కలిగి ఉంది. అది ఆర్టికల్ నెంబర్ 44 దీని ప్రకారము కామన్ సివిల్ కోడ్ కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే గోవా. అంతే కామన్ సివిల్ కోడ్ అంటే అమలులో ఏకైక రాష్ట్రం అంతేనంటే ఈ గోవాలో ఒక వ్యక్తి ఒకరు మాత్రమే పెళ్లి చేసుకోవాలి, ఒకరితో మాత్రమే జీవితాంతం కలిసి ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినలాగా 2-3 పెళ్లి చేసుకుంటామంటే అక్కడ కుదరదు. కాబట్టి ఇది కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదంటే గోవా. ఎందుకంటే ఈ పోర్చుగీస్ వారు అటువంటి కండిషన్ తీసుకొచ్చి ఈ గోవాను పాలించారు కాబట్టి చాలా సిస్టమేటిక్గా గోవా అనేది ఈరోజు ఉంది. ఇది బిట్ నెంబర్ ఎంత? ఇది గోవా యొక్క కోసం ఏ సంవత్సరంలో ఆపరేషన్ విజయ్ జరిగిందో 1961లో గోవాను మనం ఆక్రమించుకున్నాం. ఇది అదేవిధంగా ఇక్కడ చూడండి హైదరాబాదును భారతదేశం విలీనం. మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. 1947 ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కూడా ఈ హైదరాబాద్ అనే రాష్ట్రం ఏదైతే ఉందో భారతదేశం విలీనం అవ్వలేదు. ఎందుకు విలీనం అవ్వలేదంటే ఇది హైదరాబాద్ ఏదైతే ఉందో పాకిస్తాన్లో కలుస్తామని వాళ్ళు రాజు చెప్తుంటే అప్పుడు మనం సైనిక చర్య జరిపాం. దాన్ని ఆపరేషన్ పోలో ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ పోలో అనే సైనిక జరిపి 1948 సంవత్సరంలో ఈ మనం హైదరాబాద్ని జేఎన్ చౌదరి ఎవరైతే ఉన్నారో ఈ జేఎన్ చౌదరి ఆధీనంలో మనం ఈ హైదరాబాద్ని మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది.
ఏ సంవత్సరంలో అండి? 1948 సంవత్సరంలో. చివరికి గోవా హైదరాబాద్ను కూడా ఏ ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ పోలో ఏదైతే ఉందో హైదరాబాద్ ఆపరేషన్ పోలో అనే దీని ద్వారా మన భారతదేశంలో హైదరాబాద్ని విలీనం చేస్తాము. ఆపరేషన్ విజయ్ ద్వారా 1961లో గోవాని మన భారతదేశంలో విలీనం చేస్తాము. అదేవిధంగా సియాచిన్ గ్లేషియర్ చెప్పాను మీకు, ఆపరేషన్ మేఘదూత్ ద్వారా 1984లో ఇది చేయడం జరిగింది. అండ్ ఎక్కడ మీకు చూసుకోండి, ఇండిపెండెన్స్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అనే ఆప్షన్లు కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ బంగ్లాదేశ్ ఏ సంవత్సరంలో ఏర్పడిందని అంటున్నాడు. అంతే ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఇది మొత్తం ఇండియా అనుకుంటే ఈ పక్క ఉండేది ఏంటంటే పాకిస్తాన్ ఉంటుంది, ఈ పక్కన కూడా పశ్చిమ బెంగాల్తో పాటు ఇదంతా కూడా బెంగాల్ ఒకప్పుడు. కానీ కాలక్రమంలో ఇదేమో తూర్పు పాకిస్తాన్ అయిపోయింది. 1947 తర్వాత ఈ ప్రాంతం ఏదైతే ఉంది తూర్పు పాకిస్తాన్ అయిపోయింది. ఇదేమో పశ్చిమ పాకిస్తాన్గా ఉండేది. కానీ ఎప్పటి వరకు అంటే 1947 నుంచి 1971 వరకు కూడా ఇది తూర్పు పాకిస్తాన్గానే ఉండేది. భారతదేశంలో 1971 తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అందరూ కూడా మాకు పాకిస్తాన్తో వద్దు, మాకు సపరేట్ దేశం కావాలని పోరాటం చేస్తే వాళ్ళకు మన అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి చివరికి బంగ్లాదేశ్ ఏర్పాటుకి మన ప్రధాన కారకులు అంటే ఇందిరాగాంధీ గారు. ఈ విధంగా బంగ్లాదేశ్ అనేది 1971 సంవత్సరంలో ఏర్పడిందండి. 1971 సంవత్సరంలో ఈ బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చిందండి. అర్థమవుతుంది కదా. అంతే ప్రతి ఆప్షన్ పైన కూడా మీకు ప్రతి అంశాన్ని ఇవన్నీ కూడా కోడీకరించుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఆడు రేపు ఎటువంటి బిట్ ఇచ్చినా మీరు రేపు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి, ఆపరేషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. 100% ఎక్స్పెక్టెడ్ బిట్ అండి ఈ సంవత్సరం 100% ఎక్స్పెక్టెడ్ బిట్. ఎందుకంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో మగవాళ్ళు మాత్రమే అధ్యక్షులుగా నియమించబడ్డారు. కానీ ద ఫస్ట్ టైం ఒక మహిళ వచ్చింది. ఆ మహిళ ఎవరని అడుగుతున్నారు. ఐఓసి ప్రస్తుత అధ్యక్షులు ఎవరని అడుగుతున్నారు. ప్రజెంట్ లాస్ట్ వరకు ఎవరంటే థామస్ బక్ అనే వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఈయన స్థానంలో ఇంకొకరు వచ్చారు. ఎవరంటే కిస్టీ కోవెంట్రీ. ఈ కిస్టీ కోవెంట్రీ మొదటి మహిళ. ఐఓసి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లుసానే. ఈ లుసానే ఏదైతే ఉందో ఈ లుసానేలో ఐఓసి యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. అదేవిధంగా కిస్టీ కోవెంటే అనే ఆవిడ ప్రస్తుతం ఈ ఐఓసికి అధ్యక్షురాలుగా ఉంది. ఈ కిస్టీ కోవెంటే ఏ దేశస్తురాలు అంటే జింబాంబే ఏదైతే ఉందో ఈ జింబాంబే దేశస్తురాలు ఇప్పుడు కిస్టీ కోవెంటే మొదటి మహిళ. ఐఓసికి ఎన్నికైన మొదటి మహిళ. చాలా జాగ్రత్తగా వినాలండి ఈ పాయింట్. ఎందుకంటే ఇప్పటివరకు ఐఓసికి మగవాళ్ళు మాత్రమే అధ్యక్షులుగా ఉన్నారు. ద ఫస్ట్ టైం ఒక లేడీ వచ్చింది. ఆవిడే కిస్టో కోవెంటే బిలాంగ్స్ టు జింబాంబే దేశం ఏదైతే ఉందో ఈ జింబాంబే దేశంలో చెందిన ఆవిడ. ఓకేండి, దీనిపైన కూడా చాలా క్లారిటీగా ఈ బిట్ పైన మీరు ఉండాలి. అదేవిధంగా బిట్ నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్ 3 ఎందుకంటే ప్రస్తుతము మన ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగేటువంటి ఛాన్సులు ఉన్నాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అన్నింటినీ గమనించండి. ఇవన్నిటి కూడా గమనిస్తూ ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని బిట్కు మేము తయారు చేయడం జరుగుతుంది. పేపర్ను కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఇప్పుడు దీనికంటే ముందు ఎక్కడ కార్గిల్లో యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగింది? 1999 ఈ జూలై 26 ఏదైతే ఉందో జూలై 26వ తేదీన ఈ మన కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కార్గిల్ యుద్ధం సమయంలో ఆర్మీ చీఫ్ ఎవరు అని అడిగారు. ఎందుకంటే అప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కార్గిల్ యుద్ధంలో భారతదేశం గెలిపింది పాకిస్తాన్ పైన. కాబట్టి మరి అలాంటి టైంలో మనకు మన ఆర్మీ చీఫ్ ఆయన ఉంటారు. కాబట్టి ఆ ఆర్మీ చీఫ్ ఎవరంటే అడిగారు. చూడండి, వేద్ ప్రకాష్ మాలిక్ ఎవరైతే ఉన్నారో ఈ వేద్ ప్రకాష్ మాలిక్ అనేవారు కార్గిల్ యుద్ధం సమయంలో ఆర్మీ చీఫ్గా ఈయన ఉన్నారండి. వేద్ ప్రకాష్ మాలిక్ గారు మన భారతదేశం ఆర్మీ యొక్క చీఫ్గా అప్పుడు ఉండేవాళ్ళండి. ఏ సంవత్సరం అంటే 1999 జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం జరిగింది. దానికి అప్పుడు కార్గిల్ టైంలో ఈయన వేద్ ప్రకాష్ మాలిక్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన. అదేవిధంగా చూడండి, జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఆప్షన్ ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. అయితే మీకు వరకు కావాల్సింది ఈ దేవిక రాణి ఎవరంటే దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందినటువంటి అవార్డు పొందిన మొదటి మహిళ. అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరంటే దేవిక రాణి. కానీ మనకేమన్నాడంటే ఈ జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరంటే ఆశా పూర్ణాదేవి ఎవరైతే ఉన్నారో
ఈ ఆశాపూర్ణదేవి ఎవరైతే ఉన్నారో ఈవిడ 1976 సంవత్సరంలో ఈ 1976 సంవత్సరంలో మొదటిసారిగా ఈ జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళగా ఈవిడ రికార్డు సృష్టించారు. ఈవిడ దేవుకి రాని ఎవరంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి మొదటి మహిళగా ఆవిడ గుర్తింపు పొందితే ఆశాపూర్ణదేవి గారు జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. ఏ సంవత్సరంలో? 1976. అదేవిధంగా ఈ జ్ఞానపీఠ అవార్డు ఏదైతే ఉందో జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరంటే శంకర్ కరూప్. ఈ శంకర్ కరూప్ ఎవరైతే ఉన్నారో ఈ జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి భారతీయుడు. ఏ సంవత్సరంలో పొందాడంటే 1965 సంవత్సరంలో ఈయన జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి వ్యక్తి శంకర్ కరూప్ ఎవరైతే ఉన్నారో ఈయన. ఓకే అండి. ఈ విధంగా మీకు ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఆప్షన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 100% రేపు ఎలాంటి బిట్ ఇచ్చినా నువ్వు చేసే విధంగా తయారు చేస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ మిమ్మల్ని. ఇది బిట్ నెంబర్ ఎంత అంటే 3 అండి. అదేవిధంగా మీరు 4 కూడా ఒకసారి పరిశీలించండి. అన్ని బిట్లు కూడా ఆఫ్లైన్లో అయితే మీకు ఇంకా ధారాళంగా ప్రతి బిట్టు ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ నీ మైండ్లో పెట్టే విధంగా రేపు బిట్ వస్తే నువ్వు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఒకదానికి 10 రకాలుగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా తయారు చేస్తున్నాం ఆఫ్లైన్లో కూడా. అదేవిధంగా చూడండి, ఢిల్లీ సుల్తానేట్ల యొక్క చివరి రాజవంశం ఏది? హూ వాజ్ ద లాస్ట్ డైనసిటీ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ అని అడిగారు. ఢిల్లీ సుల్తాన్లో చివరి ఇదేదంటే వంశం ఏదంటే ఈ లోడి వంశం ఏదైతే ఉందో లోడి వంశం. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్ మొత్తం ఎన్ని వంశాలు పాలించాయి అంటే 5 వంశాలు పాలించాయి. మొదటిది ఏదంటే బానిస వంశం, రెండోది ఏదంటే ఖిల్జీ వంశం, మూడోది ఏదంటే తొగలాక్ వంశం, నాలుగోదేమో సయ్యద్ వంశం, ఐదోదేమో లోడి వంశం అండి. చాలా ఈ యొక్క సీక్వెన్స్ కూడా ఇంపార్టెంట్. ఏ వంశం తర్వాత ఎవరు పాలించారనేది కూడా ఈ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా బిట్లుగా అడిగితే ఎక్కువ కాలం పాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్లో ఉన్నటువంటి వంశాల్లో ఎక్కువ కాలం పాలించినటువంటిది ఏదంటే ఈ తొగలాక్ డైనాసిటీ అండి. తొగలాక్ వంశం ఎక్కువ కాలం పాలించినటువంటి వంశం ఏదంటే తొగలాక్ వంశం అండి. తక్కువ కాలం పాలించినటువంటి వంశం ఏదంటే ఖిల్జీ డైనాసిటీ ఏదైతే ఉందో ఈ ఖిల్జీ డైనాసిటీ అండి. మరి ఈ ఢిల్లీ సుల్తాన్ని స్థాపించిన వంశం ఏదంటే బానిస వంశం. కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో అయినా బానిస వంశాన్ని స్థాపిస్తారండి. ఈ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడే ఇల్టుట్మిస్ యొక్క కూతురే రజియా సుల్తానా. ఎందుకంటే ఈ ఢిల్లీ సుల్తాన్ మొత్తానికి ఏకైక ఒక మహిళ పాలించింది, ఆవిడే రజియా సుల్తానా. ఆవిడ ఎవరంటే ఇల్టుట్మిస్ యొక్క కూతురు. మరి ఇల్టుట్మిస్ ఎవరంటే బానిస వంశ స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు. ఓకే అండి. మీరు అన్ని విధాలుగా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇక్కడ ఎన్ని రకాల బిట్లు అడిగేచ్చా? మీకు చెప్పింది ఒక రకం బిట్టే. ఆ క్వశ్చన్ ఏం అడిగాడంటే ఢిల్లీ సుల్తానేట్లో చివరి రాజవంశం ఏదంటే లోడి వంశం. మరి ఈ లోడి వంశం చివరిదాన్ని ఎలాగ చెప్పగలుగుతున్నాం అంటే ఇక్కడ చూడండి. అంటే 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది ఎవరనుకంటే ఇబ్రహీం లోడికి మరియు బాబర్. ఈ బాబర్కి మధ్య ఇబ్రహీం లోడికి మరి బాబర్కి మధ్య యుద్ధం జరిగింది. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో ఈ ఇబ్రహీం లోడిని ఓడించి బాబర్ అనేవాడు మొఘల్ సామ్రాజ్యం ఏదైతే ఉందో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. మొదటి పానిపట్టు యుద్ధంతో బాబర్. ఎప్పుడైతే ఇబ్రహీం లోడి బాబర్ చేత ఓడిపోయారో ఈ లోడి డైనాసిటీ అనేది అంతమైపోయింది. మొత్తం ఢిల్లీ సుల్తాన్లో చివరి వంశం లోడి వంశం. ఈ లోడి డైనాసిటీ కూడా అంతమైపోయి ఈ భారతదేశం పైకి ఢిల్లీపైకి ఒక వంశం వచ్చింది, అదే మొఘల్ వంశం. అర్థమవుతుంది కదండి. ఈ విధంగా మీకు చెప్పుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా ఇది బిట్ నెంబర్ ఎంత అంటే 4 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి చూడండి. ఈ బిట్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే మహారాష్ట్రలోని ముంబై ఎవరి ప్రధాన కార్యాలయం లేదని అడిగాడు. ఇచ్చినటువంటి వాటిలో ఏది ప్రధాన కార్యాలయం ముంబైలో లేదని అడిగాడు. ఒకసారి మీరు ఏ ఉన్నాయో మీకు తెలుసుకుంటే లేని మీకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1934 సంవత్సరంలో చట్టం ప్రకారం 1935 సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించారు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ఈ ముంబైలో ఏదైతే ఉందో ఉందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో ముంబైలో ఉంది. అంతే. ఏ సంవత్సరం స్థాపించింది? 1934 చట్టం ప్రకారం 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. అదేవిధంగా ఈ బీసీసీఐ కూడా 1928 సంవత్సరంలో ఏర్పడిందండి.
దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంటే ఈ ముంబై ఏదైతే ఉందో ఈ ముంబైలోనే ఉంటుందండి. బీసీఐ హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందండి. అదేవిధంగా ఈ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఈ డిఆర్డిఓ ఈరోజు మనం అణుపరీక్షలు అన్నీ ఆయుధాలు గీదాలను తయారు చేస్తున్నామంటే అనే ఆధీనంలో ఉంటాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఇది మాత్రం ఢిల్లీలో ఉంటుందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. కాబట్టి వాడు అడిగింది మహారాష్ట్రలోని ముంబైలో ఎవరు ప్రధాన కార్యం లేదు అంటే ఈ డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో లేదు. ఎక్కడుంది? ఢిల్లీలో ఉంటుంది. మరి నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్ ఈ 1982 ఏదైతే ఉందో 1982 సంవత్సరం నాబార్డ్ అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడంటే ఈ ముంబై ఏదైతే ఉందో ఈ ముంబైని ప్రధాన కేంద్రంగా చేసుకొని ఏర్పాటు చేశారు నాబార్డ్ని కూడా. అంతే. మీరు ఇంకా డెప్త్కి వెళ్ళి అడుక్కుంటే ప్రస్తుతం నాబార్డ్ యొక్క చైర్మన్ ఎవడు, ప్రస్తుతం బీసీ యొక్క చైర్మన్ ఎవడు, ప్రస్తుతం ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎవరు అనే అంశాలన్నీ కూడా మీరు కూడా చదవవలసి ఉంటుంది. కరెంట్ రిలేటెడ్ అడిగితే, లేదు స్టాక్ జీకే రిలేటెడ్ అడిగితే ఇలా అడుగుతాడు. కాబట్టి మీరు ఇటు అటువైపు రెండు వైపులు కూడా మీరు కోడీకరించి చదువుకున్నట్లయితే రేపు వాడు ఈ కోణంలో అడిగితే ఈ యొక్క 4 కోణంలో అడిగితే మీకు బిట్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. ప్రస్తుతం డిఆర్డిఓ యొక్క అధ్యక్షుడు ఎవడని అడుగుతాడు, చైర్మన్ ఎవడని అడుగుతాడు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒకసారి మీరు కోడీకరించి నీట్గా రాసుకొని ఈ బిట్ నేర్చుకున్నప్పుడు దాన్ని కూడా ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకొని రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 6 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 7 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 2024లో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుంటున్న రెండవ పార్టీ ఏదని అడిగాడు. మన 2024లో జరిగిన ఎన్నికలు జరిగాయి. దాంట్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి రెండవ పార్టీ ఏదని అడిగాడు. మొదటి పార్టీ అడగలే, రెండవ పార్టీ. ఓకే అండి. ఇక్కడ చూడండి, భారత జాతీయ పార్టీకి ఎన్ని వచ్చాయి అంటే 240 సీట్లు వచ్చాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎన్ని వచ్చాయి అంటే 90 సీట్లు వచ్చాయి. 90 సీట్లు వచ్చాయి. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకి ఎన్ని వచ్చాయి అంటే 37 సీట్లు వచ్చాయి. అదేవిధంగా టీడీపీకి ఎన్ని వచ్చాయి అంటే 16 సీట్లు వచ్చాయి. 16 లోక్సభ స్థానాలు వచ్చాయి. ఓకే అండి. అంతే. రెండో స్థానంలో ఏది ఉందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఓకే అండి. ఇది మీరు గమనిస్తూ ఉండాలి. అంతే. 2024 జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయో కూడా మీరు మీ పైన ఒక క్లారిటీగా మీరు ఉండాలి. ఈ బిట్ల పైన కూడా మీకు అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ బిట్ కూడా మీరు చెక్ చేసుకోండి. సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది అని అడిగాడండి. ప్రపంచంలో అత్యంత పెద్ద ఎడారి ఏదంటే ఈ సహారా ఎడారి. ఈ సహారా ఎడారి ఎక్కడ ఉందంటే ఆసియాలో ఉందో, ఆఫ్రికాలో ఉందో, యూరోప్లో ఉందో, ఆస్ట్రేలియా ఉందో అని అడుగుతాడు. ఈ ఆఫ్రికా ఏదైతే ఉందో ఆఫ్రికాలో సహారా ఎడారి ఉందండి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏదంటే ఈ సహారా ఎడారి. మరి భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏదంటే థార్ ఎడారి. భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏదైతే థార్ ఎడారి ఎక్కడ ఉంటుందో రాజస్థాన్లో ఉంటుంది. ఈ రాజస్థాన్ ఏదైతే ఉందో ఈ రాజస్థాన్లో థార్ ఎడారి ఉంటుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. అలా కాకుండా ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? సహారా ఎడారి. ఇది ఎక్కడుంటే ఆఫ్రికాలో ఉంది. అలా కాకుండా ఈ ఆసియా ఖండంలో అతిపెద్ద ఎడారి ఏదంటే గోబీ. ఈ గోబీ ఎడారి ఏదైతే ఉందో ఈ గోబీ ఎడారి అనేది ఆసియా ఖండంలో అతిపెద్ద ఎడారి. కాబట్టి ఈ రిలేటెడ్ సరౌండింగ్ ఒక బిట్ వచ్చిందని సరౌండింగ్ అన్ని బిట్లు కూడా నువ్వు నేర్చుకుని వెళ్ళగలిగితే నీకు రేపు నేను ఎవడు ఆపలేడండి. 100కి 100% కూడా మెరిట్ లిస్టులో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఎగ్జామ్ల పరంగా మినిమం మార్కులు సంపాదించగలిగావో మన కృష్ణారెడ్డి అకాడమీలో గ్రౌండ్కి ఎవడు ఆపలేడు. 100కు 100 మార్కులు పెట్టేటువంటి అకాడమీ. ఆ యొక్క గ్రౌండ్ని ఆధారంగా చేసుకొని అది కూడా సిస్టమేటిక్గా 100 మంది వస్తే 100 మంది కూడా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా. లేకపోతే నాకు ఈరోజు ₹1,00,000 గవర్నమెంట్ ఉద్యోగంలో జీతం, ఆ ₹1,00,000 కూడా వదులుకొని చేస్తున్నానంటే మీలాంటి వందలాది మందికి జీవితాలు ఇవ్వాలన్నదే, మీ యొక్క ఇంట్లో కూడా వెలుగు నింపాలన్నది నా యొక్క టార్గెట్. కాబట్టి దాన్ని అన్నీ రిజైన్ చేసి మరి ఈరోజు కూడా మీకోసం వర్క్ చేస్తూ ఉన్నాం. ఇది సహారా ఎడారి అండి. అదేవిధంగా నెక్స్ట్ బిట్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. పండగల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్. పండగల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారంటే ఈ మదురై ఏదైతే ఉందో మదురై మీనాక్షి టెంపుల్ చాలా చాలా ఇంపార్టెంటు. ఈ మీనాక్షి టెంపుల్ ఎక్కడుందంటే ఈ మదురైలో ఉంది. ఈ మదురై ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి. దీన్నే ఈ మదురైని పండగల నగరం అని కూడా అంటారు. అలా కాకుండా దేవాలయాల నగరము, టెంపుల్ సిటీ, దేవాలయాల నగరం అని దేన్ని అంటారంటే వారణాసిని అంటారండి. దేవాలయాల నగరం ఏదంటే వారణాసిని అంటారు. ఈ ప్రయోగరాజు అయితే ఇటీవల కాలం మీకు తెలిసిందే మహాకుంభమేళ జరిగింది. అక్కడ ఈ ప్రయోగరాజులోనే త్రివేణి సంగమం,
ఈ త్రివేణి సంగమం ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతుంది. త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలయిక పదంతాన్ని ఏమంటారు? త్రివేణి సంగమం అంటారు. ఈ త్రివేణి సంగమం ఎక్కడ ఏర్పడుతుంది? ఈ ప్రయోగరాజులో ఏర్పడుతుంది. ప్రయోగరాజులో ఏర్పడుతుందండి. ఓకే అండి. ఈ ఫరీదాబాద్ కోసం కూడా మీకు ఆప్షన్ ఇంకో దగ్గర వచ్చింది, దానిలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రతి అంశాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకుని రేపు అడుగుతాడు, టెంపుల్ సిటీ ఏది? వారణాసి. దేవాలయాల నగరం ఏది? లేకపోతే పండగల నగరం ఏది? లేకపోతే త్రివేణి సంగమం ఎక్కడుంది? ప్రయోగరాజులో ఉంది. మరి త్రివేణి సంగమం అంటే ఏ నదులు? గంగా, యమున, సరస్వతి. ఓకే అండి. ఈ విధంగా నువ్వు ప్రిపేర్గా వెళ్తే నిన్నెవడు ఆపలేడు. ఎప్పుడైతే నువ్వు ఎడ్యుకేషన్లో ఈ రేంజ్లో ప్రిపేర్ అవుతున్నావో మరి ఇంక గ్రౌండ్ పరంగా ఎవడు నిన్ను ఆపలేడు. ఓకే అండి. ఇదే గమనిస్తూ ఉండండి. ఇది బిట్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి గమనించండి. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏ రాష్ట్రం ఇన్ విచ్ స్టేట్ డస్ నాట్ హ్యావ్ హిందీ హ్యాజ్ ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్లో. బై లాంగ్వేజ్ అండి. మీకు ఎవరికైనా ఇంగ్లీష్లో కూడా కావాలనుకుంటే మెసేజ్ చేస్తే వాళ్ళకి కంప్లీట్గా ఇంగ్లీష్లో కూడా మీకు చెప్పడానికి ముందుకు వస్తాం. సో గమనించండి, మన ఎక్కువ మంది తెలుగు చూస్తున్నారు కాబట్టి రెండింటిని మీకు కోడీకరించి చెప్పడం జరుగుతుంది. ఏ రాష్ట్రం హిందీని అధికార భాషగా కలిగి లేదు అన్నాడు అడిగాడు. ఈ అస్సాం రాష్ట్రం ఏదైతే ఉందో అస్సాం రాష్ట్రంలో అధికార భాష హిందీ లేదు. ఎందుకంటే అస్సాంలో అస్సామీ మాట్లాడతారండి. అస్సామీ ఏదైతే ఉందో లాంగ్వేజ్, ఈ అస్సామీని మన అస్సాంలో మాట్లాడతారు. ఈ ఉత్తరప్రదేశ్లో హిందీయే మాట్లాడతారు. అండ్ రాజస్థాన్లో కూడా హిందీయే మాట్లాడతారు. అదేవిధంగా హర్యానాలో కూడా హిందీయే మాట్లాడతారు. ఎందుకంటే ఈ హర్యానా ఒకసారి మీరు పరిశీలించండి. ఈ హర్యానా అనేది ఈ పంజాబ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ పంజాబ్ రాష్ట్రం నుంచి 1966 సంవత్సరంలో విడిపోద్ది అనమాట. ఎందుకంటే పంజాబ్లో మాట్లాడే ప్రజల యొక్క భాష ఏదంటే గురుముఖి. పంజాబ్లో మాట్లాడే భాష ఏదంటే గురుముఖి ఏదైతే ఉందో సిక్కు మతస్థుల యొక్క సాంకేతిక భాష ఏదంటే గురుముఖి పంజాబ్ వాళ్ళదొక్క. కానీ మరి ఇదే పంజాబ్లో ఓన్లీ హిందీ మాట్లాడే కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళే హర్యానా ప్రజలు. అందుకే ఈ గురుముఖి మాట్లాడే వారికి ఆ హర్యానా హిందీ మాట్లాడే వాళ్ళకి తేడా వచ్చింది. కాబట్టి ఈ 1966 సంవత్సరంలో పంజాబ్ నుంచి విడిపోయిన రాష్ట్రం ఏదైతే హర్యానా. కాబట్టి హర్యానాలో కూడా మాట్లాడేది హిందీయే మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ మన బిట్టెం అడిగాడు, ఏ రాష్ట్రం హిందీని అధికారిక భాషగా కలిగి లేదు అని అడిగాడు. ఏదైతే అస్సాం ఏదైతే ఉందో ఇది మాత్రమే హిందీని కలిగి లేదు, మిగతావన్నీ కూడా హిందీ మాట్లాడే భాషలే. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 10 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా రకాల బిట్లు వస్తాయి ఇక్కడ మనకేం అడిగాడంటే భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు అన్నాడు. అలా కాకుండా నాకు వచ్చిన ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓలో మొదటిసారిగా యోగా దినోత్సవం ఏ సంవత్సరంలో జరుపుకున్నామని అడిగితే మనకి బిట్ అనేది మిస్ అయిపోతుంది. కాబట్టి ఈ యోగా డే అనేది జూన్ 21 ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకుంటాము. ఈ జూన్ 21 జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ జూన్ 21 ఏదైతే ఉందో ఎక్కువ కాలం పగటిపూట కలిగినటువంటి రాష్ట్రము. ఎక్కువ పగటిపూట కలిగినటువంటి రాష్ట్రం డేట్ ఏదంటే జూన్ 21. ఎక్కువ పూట పగలు కలిగినటువంటి తేదీ జూన్ 21. ఈ జూన్ 21 తేదీనే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటాము, జూన్ 21 తేదీని. అండ్ ఈ యోగా డేని 2 రకాలు యుఎన్ఓలో ఒకసారి జరుపుకున్నాము అండ్ ఇండియాలో ఒకరోజు జరుపుకున్నాం. యుఎన్ఓలో ఎప్పుడు జరుపుకున్నామంటే 2014లో జరుపుకున్నాము. దానికోసమే చెప్తున్నా, బిట్ని మరీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడైతే వాడు అడిగే ఛాన్స్ ఉందో దాన్ని చెప్తున్నా. యుఎన్ఓలో ఎప్పుడు జరుపుకున్నామంటే 2014 జరుపుకున్నాము. మరి ఇండియాలో ఎప్పుడు జరుపుకున్నామంటే 2015లో జరుపుకున్నాం. మనం అడిగిన బిట్ ఏదంటే భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నాము? 2015లో జరుపుకున్నాము. అలా కాకుండా రేపు బిట్ని కొద్దిగా తిప్పి యోగా డే ఏ రోజు జరుపుకుంటారు? జూన్ 21 జరుపుకుంటారు. మరి యుఎన్ఓలో ఎప్పుడు జరుపుకున్నాము? 2014లో జరుపుకున్నాము అని ఎంత క్లారిటీగా కానీ నువ్వు నేర్చుకోగలిగితే రేపు బిట్ అనేది నీకు మిస్ అవ్వకుండా ఉంటుందండి. ఇది బిట్ నెంబర్ ఎంత అంటే 11. బిట్ నెంబర్ 11. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ చూడండి. చాలామంది రాంగ్ చేసేటువంటి అండ్ జాబ్ డిసైడింగ్. ఎందుకంటే మనం వెళ్తున్నటువంటి ఫోర్సులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు కాబట్టి దీనిపైన పూర్తి కమాండింగ్ సాధించుంటారు. ఈ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెప్టెన్ యొక్క ర్యాంకుల పైన పూర్తిగా అవగాహన ఉండాలి. అండ్ నెక్స్ట్ సెక్షన్లో మీకు దీనిపైన చాలా క్లారిటీగా ప్రతి ర్యాంక్ పైన ఆర్మీలో అత్యున్నతమైన ర్యాంక్ ఏది, నేవీలో అత్యున్నతమైన ర్యాంక్ ఏది, ఎయిర్ ఫోర్స్లో అత్యున్నతమైన ర్యాంక్ ఏది. అలా కాకుండా వాడు అడిగిన దానికి ఆన్సర్ చూడండి. ఈ కెప్టెన్ ర్యాంక్ ఈజ్ ఇన్. ఈ కెప్టెన్ ర్యాంక్ అనేది ఏమిటి అంటే దేంట్లో ఉంటుందంటే చూడండి, ఈ కెప్టెన్ ర్యాంక్ అనేది ఆర్మీ,
ప్లస్ నేవీలో మాత్రమే ఈ కెప్టెన్ ర్యాంక్ అనేది ఉంటుంది. మరి ఈ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్, ఈ గ్రూప్ కెప్టెన్ ఏదైతే ఎవరైతే ఉన్నారో ఈ గ్రూప్ కెప్టెన్ అనేది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో లభిస్తుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ అన్నాడు. ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్ ఉండదు. నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నాడు. ఈ ఎయిర్ ఫోర్స్లో కెప్టెన్ ర్యాంక్ ఉండదు. అండ్ ఇక్కడ చూడండి, నేవీ అండ్ ఆర్మీలో ఈ కెప్టెన్ ర్యాంక్ అనేది దొరుకుతుంది. కెప్టెన్ ర్యాంక్ అనేది ఎక్కడ దొరుకుతుంది? నేవీ అండ్ ఆర్మీలో దొరుకుతుంది. ఓన్లీ ఆర్మీ అన్నాడు, కాదు, నేవీలోనే కెప్టెన్ ఉంటాడు అండ్ ఆర్మీలో కూడా కెప్టెన్ ఉంటాడు. దీని ఆన్సర్ ఏదంటే ఇది అవుతుంది. చాలా జాగ్రత్తగా, అంతే నీకు రేపు దీనిపైన కానీ క్లారిటీగా నువ్వు చదువుకుని వెళ్ళకపోతే రేపు ఒక బిట్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి అంశం ఇది. దీన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఓకే, ఇది బిట్ నెంబర్ ఎంత అంటే 12 అండి. అదేవిధంగా ఈ బిట్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి చూసుకోండి. బిట్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి చూసుకోండి. కున్హా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది అని బిట్ అడిగాడు. ఇంక బిట్ ఏమి అడిగే ఛాన్స్ ఉంది? ఈ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో ఏ రాష్ట్రం అత్యధిక నేషనల్ పార్కును కలిగి ఉంది అని అడుగుతాడు. ఓకే అండి, ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ ఏదైతే ఎక్కువ నేషనల్ పార్క్ కలిగినటువంటి రాష్ట్రము. అండ్ కున్హో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఈ మధ్యప్రదేశ్లో ఉంది. ఇంకేమున్నాయంటే కన్హా, ఈ కన్హా నేషనల్ పార్కు, పెన్నా నేషనల్ పార్కు అండ్ మాధవ్గర్ అండ్ మాధవ్గర్ నేషనల్ పార్క్ కూడా ఎక్కడ కలిగి ఉన్నంటే ఈ మధ్యప్రదేశ్లోనే కలిగి ఉన్నాయి. ఈ మధ్యప్రదేశ్లోనే ఎక్కువ అడవి విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం కాబట్టి ఎక్కువ నేషనల్ పార్క్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే ఈ కున్హో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, మన మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో ఎక్కువ నేషనల్ పార్క్ కలిగినటువంటి రాష్ట్రము. ఓకే అండి, ఇది బిట్ నెంబర్ 13. అదేవిధంగా బిట్ నెంబర్ 14 కూడా చూడండి. చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్. ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎన్ఎస్ఏ అంటారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ద ప్రజెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైనా ఇంగ్లీష్లో మీకు అడుగుతారండి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, హూ ఇస్ ద కరెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అని మీకు అడుగుతున్నాడు. ప్రస్తుత భారతదేశ ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుడు ఎవడంటే అజిత్ కుమార్ దోవాల్ ఎవరైతే ఉన్నారో ఈ అజిత్ కుమార్ దోవాల్ అనేవాడు ప్రజెంట్ ఆయన ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఆయన ఉన్నాడండి. ఓకే, ఇది రీసెంట్ చెప్పాను మీకు. రవి సిన్హా, ప్రతి వ్యక్తి కూడా ఇంపార్టెంట్. శివశంకర్ మేనన్ అండ్ తపన్ కుమార్ దేకా అని ప్రతి వ్యక్తి కూడా మీరు నేర్చుకోవాలి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెర్చ్ అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవడంటే రవి సిన్హా ఎవరైతే ఉన్నారో రవి సిన్హా. కాబట్టి ప్రతి పేరు పైన కూడా నీ కమాండింగ్ ఉండాలి. కరెంట్ అఫైర్స్ నుంచి 1-2 బిట్లు ఇస్తున్నాడు కాబట్టి ఇది కరెంట్ రిలేటెడ్ బిట్ ఇది. కాబట్టి దీనిపైన కూడా అందుకే పేపర్ తయారు చేయడం కూడా అనేక రకాలుగా ఆలోచించుకొని తయారు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే యుద్ధం జరిగే సమయం ఉంది. ఇప్పుడు యుద్ధం జరగాలంటే ఈ రిపోర్ట్ ఇవ్వాలా. అజిత్ కుమార్ దోవాల్ ఎవరైతే ఉన్నారో ఆయన రిపోర్ట్ ఇవ్వాలి. ఎస్, మన ఎంత సిస్టమేటిక్గా బాగుంది ఆయన కరెక్ట్గా రిపోర్ట్ ఇస్తూ అప్పుడు మనము అన్ని విషయాల్లో ముందుకు అడుగు వేయగలుగుతాం. కాబట్టి ప్రస్తుత భారత భద్రతా సలహాదారుడు ఎవరంటే అజిత్ కుమార్ దోవాల్ ఎవరైతే ఉన్నారో ఈయన. అదేవిధంగా ఈ బిట్ నెంబర్ 15 కూడా మీరు చూడండి. అంతే సెక్షన్ ఏలో ద లాస్ట్ బిట్ ఇది. సెక్షన్ ఏలో లాస్ట్ బిట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాకు ప్రేరణ ఎక్కడి నుండి తీసుకోబడింది? ఉమ్మడి జాబితా కాంకరెంట్, చాలా ఇంపార్టెంట్. కాంకరెంట్ ఉమ్మడి జాబితా. ఈ ఉమ్మడి జాబితా చూడండి. బ్రిటన్ నుంచి ఏం తీసుకున్నామంటే పార్లమెంట్ తీసుకున్నాం. ఈరోజు మనం పార్లమెంట్ మాట్లాడతామంటే పార్లమెంట్ అంటే ఏంటంటే లోక్సభ, రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి. ఈ మూడింటిని కలిపి పార్లమెంట్ అంటాము. ఈ పార్లమెంట్ అనే అంశాన్ని మనం ఎక్కడ నుండి తీసుకున్నామంటే ఈ బ్రిటన్ దేశం ఏదైతే ఉందో ఈ బ్రిటన్ దేశం నుండి తీసుకున్నాము. ఓకే అండి, ఈ కెనడా నుండి మనం ఏం తీసుకున్నామంటే యూనియన్. చాలా ఇంపార్టెంట్ ఏంటి యూనియన్. ఈ యూనియన్ అనే పదం కానీ మన మహాత్ముడు బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఈ కెనడా నుండి కానీ తీసుకోకపోతే ఈరోజు భారతదేశం అనేది 100 దేశాలు అయిపోయేటువంటి పనిది. ఒకప్పుడు భారతదేశం కాన్స్టిట్యూషన్లో ఈ సమైక్య ఏదైతే ఉందో ఈ సమైక్య అనే పదం ఉండేది. ఈ సమైక్య అనే పదం ఉండడం వల్ల ఎన్ని దేశాలు, ఒక దేశము ఒక రాష్ట్రము ఇష్టమైతే ఉండొచ్చు, లేకపోతే బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉన్నటువంటి పదం ఏదంటే సమైక్య. కానీ ఈ యూనియన్ అనే పదంలో మాత్రము అటువంటి అవకాశం లేదు. నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు కంపల్సరీగా భారతదేశంలో ఉండాల్సిందే.
నువ్వు కంపల్సరిగా భారతదేశంలో ఉండాల్సిందే. నీ రాష్ట్రం కావాలంటే 100 రాష్ట్రాలు అయిపో, కానీ భారత భూభాగం నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పదం ఏదంటే ఈ యూనియన్ అనే పదం. ఆ రోజు మన మహాత్ములు బిఆర్ అంబేద్కర్ గారు చాలా దీర్ఘంగా ఆలోచించి భారతదేశం ఇప్పటికి కూడా మొక్కలు అవ్వకూడదు, భారతదేశం ఇప్పుడు కూడా ఎప్పుడు కలిసికట్టుగానే ఉండాలి, ఏ రాష్ట్రం కూడా విడిపోకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఈ కెనడా నుంచి మనం తీసుకున్నటువంటి పదం ఏదంటే యూనియన్ అనే పదం తీసుకున్నాము. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో ఈరోజు చూడండి, తక్కువ రాష్ట్రం చాలా రాష్ట్రాలు పెరుగుతున్నాయి తప్ప భారత భూభాగం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి సపరేట్గా దేశం ఏర్పడే అవకాశం లేనటువంటి పదమే యూనియన్. అదే భారత రాజ్యాంగంలో కానీ సమైక్య అనే పదం కానీ ఉంటుంటే ఈరోజు మన పరిస్థితి ఇంకోలా ఉండేది. కాబట్టి చాలా దీర్ఘంగా ఆలోచించి అతని యొక్క ఆలోచనే ఒకటే చెప్తున్నాను చూడండి, నీ యొక్క లైఫ్ అనేది నీ చేతుల్లోనే ఉంటుంది, నీ ఆలోచన మీదే ఉంటుంది. నువ్వు సిస్టమేటిక్గా ఫ్యూచర్ని ఆలోచించి నువ్వు బిహేవ్ చేస్తే నువ్వు ఒకలాగా ఉంటావు. అలా కాకుండా ఆ రోజు ఆలోచించినట్లయితే నువ్వు ఇంకోలా ఉంటావు. కాబట్టి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు కానీ చదువుకోగలిగితే, నువ్వు కానీ చేయగలిగితే నీ లైఫ్ తిరగలేదు. ఆ రోజు ఆయన చేసిన పని అదే. భారత రాజ్యాంగంలో యూనియన్ అనే పదాన్ని ఏ దేశం నుంచి గ్రహించాము అంటే ఈ కెనడా ఏదైతే ఉందో ఈ కెనడా దేశం నుంచి మనం గ్రహించడం జరిగింది. అండ్ అమెరికా నుంచి మీ అందరూ తెలిసినటువంటి అంశమే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక హక్కులు అనేది మనం అమెరికా నుండి గ్రహించాము. ఓకే అండి. అయితే మనకు అడిగినటువంటిది అంటే ఉమ్మడి జాబితా కాంకార్డ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియా నుంచి మనం గ్రహించాము. ఉమ్మడి జాబితా మనం ఎక్కడి నుంచి గ్రహించాము అంటే ఈ ఆస్ట్రేలియా నుంచి గ్రహించాము. అంతే ప్రతి బిట్టికి కూడా ప్రతి ఆప్షన్కి కూడా నువ్వు ఏ రోజైతే నువ్వు ఎనాలిసిస్ చేయగలిగి ప్రతిదీ నీ మైండ్లో ఉంటుందో అప్పుడు 3 ఆన్సర్ నీ 3 కూడా నీకు తెలియనప్పుడు నీకు ఆన్సర్ యాక్చువల్ తెలియదు, కానీ ఈ 3 నీకు తెలిసినప్పుడు ఇది నీ ఆన్సర్ అవుతుంది. ఓకే అండి. సో జాగ్రత్తగా ఆలోచిస్తానండి. ఇది సెక్షన్ ఏ అయిపోయింది. అదేవిధంగా సెక్షన్ బి కూడా మీరు ఒకసారి చూడండి. ఏమన్నాడంటే ఊపిరితిత్తుల్లో బెలూన్ లాంటి నిర్మాణాలు ఏమిటి అని అడిగాడు. ఊపిరితిత్తుల్లో బెలూన్ లాంటి నిర్మాణాలు ఏవి? ఆల్వేలి అంటారు దీన్ని. యాక్చువల్ ఊపిరితిత్తులు అంటే మనకు తెలిసినటువంటి అంశమే. ఇలా వచ్చి దీంట్లో బ్యాంక్రైస్ ఇలాగా వచ్చి ఇలా వస్తాయి. దీన్నే ఏమంటారు, బెలూన్ లాంటి నిర్మాణాలు ఏమంటారు అన్నారు, ఆల్వేలి ఏదైతే ఉందో దీని యొక్క ఆల్వేలి ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఊపిరితిత్తుల్లో బెలూన్ లాంటి నిర్మాణాన్ని ఏమంటారు అని అడుగుతాడు. ఆల్వేలి ఏదైతే ఉందో ఈ యొక్క నిర్మాణాన్ని ఆల్వేలి అంటారు. బెలూన్ లాంటి నిర్మాణాన్ని ఆల్వేలి అంటారు. ఇది సెక్షన్ బిలో మొదటి క్వశ్చన్ అండి. అదేవిధంగా సెక్షన్ బిలో రెండో క్వశ్చన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని 17 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. కెల్విన్ స్కేల్లో మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. అంతే ఇక్కడ మీరు ఒకసారి చూడండి. సెంటీగ్రేడ్లో అయితే 37 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉంటుంది. సెంటీగ్రేడ్లో అడిగాడు అంతే 37 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంటుంది. అలా కాకుండా పారనీటిలో అడిగాడు అనుకోండి 98.6 డిగ్రీస్ పారనీటిలో ఉంటుంది. అలా కాకుండా మనకేమంటే కెల్విన్లో స్కేల్లో మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంతంటే 310 డిగ్రీస్ కెల్విన్లు, 310 డిగ్రీల కెల్విన్లు ఏవైతే ఉన్నాయో ఇది దీని ఆన్సర్ అవుతుందండి. అంతే ఈ బిట్ని మీకు ఎన్ని విధాలుగా అడిగినా మీరు ఆన్సర్ చేయగలరు. మన యొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రత అనేది పారనీటిలో కావాలంటే 98.6 డిగ్రీస్ పారనీటిలో ఉంటుంది. అలా కాకుండా సెల్సియస్లో అడిగాను అనుకోండి 37 డిగ్రీస్ సెల్సియస్లో ఉంటుంది. అదే కాకుండా కెల్విన్లో అడిగితే 310 డిగ్రీల కెల్విన్లు ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. బిట్ నెంబర్ 17. అదేవిధంగా బిట్ నెంబర్ 18 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. జీర్ణ వ్యవస్థలోని ఏ భాగంలో ఆహారం గరిష్టంగా శోషణం జరుగుతుంది? శోషణం బాగా అరుగుతుంది. ఎక్కువ శాతం ఎక్కడ అరుగుతుందంటే అడిగాడు మీకు. కడుపులోనా, చిన్నపేగులోనా, పెద్ద పేగులోనా, పురుషనాళంలోనే అడిగాడు. ఈ చిన్నపేగు ఏదైతే ఉందో స్మాల్ ఇంటెస్టైన్ అంటారు దీన్ని. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్నపేగు ఏదైతే ఉందో చిన్నపేగులో ఎక్కువగా ఆహారం అనేది అరుగుతూ ఉందన్నమాట, శోషణం జరుగుతూ ఉంది. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ ఎంత అంటే ఈ 18 అండి. బిట్ నెంబర్ 19 కూడా మీరు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. 6C11, 6C12, 6C13 లేకపోతే 1H1, 1H2, 1H3 అని మీరు ఇచ్చేయచ్చు. ఇక్కడ బిట్ ఏం అడిగారంటే మీరు చూడండి, ఒకే సంఖ్యలో ప్రోటాన్లను మరియు
వేరువేరు సంఖ్యలో న్యూటాన్లు. చూడమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకే సంఖ్యలో ప్రోటాన్లు వేరువేరు సంఖ్యలో న్యూటాన్లు కలిగి ఉంటే దీన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు బిట్. కలిగిన మూలకాలను ఏమంటారు అని చాలా క్లారిటీగా అడుగుతున్నాడు. ఒకే సంఖ్యలో కలిగినటువంటి ప్రోటాన్లు వేరువేరు సంఖ్యలో కలిగిన న్యూటాన్లను ఏమంటారు అంటున్నాడు. దీన్ని ఏమంటారంటే ఈ ఐసోటోప్ ఏదైతే ఉందో ఐసోటోపులు అంటారు. మీకు సింపుల్ బిట్. ఒకే సంఖ్యలో పరమాణులను ప్రోటాన్లను కలిగిన మరి వేరువేరు సంఖ్య న్యూట్రాన్లు కలిగిన దాన్ని ఏమంటారంటే ఐసోటోపులు అంటారు. అలా కాక దానికి ఆపోజిటే ఐసోబార్లు. ఓకే అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమన్నాడంటే ఒకే సంఖ్యలో కలిగిన ప్రోటాన్లు వేరువేరు సంఖ్యలో కలిగిన న్యూట్రాన్లను ఏమంటారంటే ఐసోటోపులు ఏదైతే అంతో దీనికి మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి, ఒకే సంఖ్యలో కలిగిన ప్రోటాన్లు వేరువేరు సంఖ్యలో కలిగిన న్యూట్రాన్లు, దీన్ని ఐసోటోపులు అంటారు. ఓకే అండి. దీనికి ఆపోజిట్ ఐసోబార్లు అవుతుంది. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టినారు అనుకోండి, ఐసోబార్లు కనుక్కోవడం ఈజీ. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 19. అదేవిధంగా బిట్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి నీట్గా పరిశీలించండి. సముద్రపు నీటి నీలం రంగులో గల కారణం ఏంటి? అంతే. ఇప్పటివరకు మనం మాట్లాడాం. భూమిపైన వాయుగోళం ఉంది. ఈ వాయుగోళం ఉండడం వల్ల మనకి భూమి నుంచి ఆకాశం చూసినప్పుడు ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? అంతే, నీలం రంగులో కనిపిస్తుంది. బ్లూ రంగులో కనిపిస్తుందని మాట్లాడుతున్నాము, నీలం రంగులో కనిపిస్తుందని మాట్లాడుతున్నాము. ఓకే అండి. అయితే మనకు బిట్ ఏం అడిగాడంటే సముద్రపు నీటి భూమి నుంచి ఆకాశం చూసినా నీలం రంగులో కనిపిస్తుంది, భూమి నుంచి సముద్రం చూసినా సముద్ర నీరు కూడా ఎలాగంటే నీలంగానే కనిపిస్తున్నాయి. దానికి గల కారణం ఏంటంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణం ఏదైతే ఉందో స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటారు. దీంట్లో మీరు ఒకసారి చేసుకోండి. ఇదిగో చూడండి, దీని ఆన్సర్ ఏంటంటే సముద్రపు నీటి యొక్క నీలం రంగులో కనిపించడం గల కారణం ఏంటంటే ఈ స్కాటరింగ్ ఆఫ్ బ్లూ లైట్ బై వాటర్ మాలిక్యూల్స్. నీటి అణువుల ద్వారా నీలి కాంతిని వెదజల్లడం. నీటి కాంతిని వెదజల్లడము దీనికి గల కారణం. ఇంకా సింపుల్ చెప్పిన స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణం. ఓకే అండి. సో చాలా క్లారిటీగా మీరు మాట్లాడుతుంటారు. సముద్రపు నీటి కానీ భూమిని చూస్తే ఆకాశం కానీ బ్లూ రంగులో కనిపించగల గల కారణం ఏంటంటే ఇదే స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇక్కడ మనకు అడిగే సముద్రపు నీటి నీలం రంగును కల్పించడానికి అడిగారు. కాబట్టి కొద్దిగా బిట్ మారుస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి మిమ్మల్ని మారుస్తూ ఉన్నాడు. దీనికి గల కారణం అండి బిట్ నెంబర్ 20. బిట్ నెంబర్ 21 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ కింది వాటిలో యాంటీబయోటిక్స్ ద్వారా నయం కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ కెనాట్ బి క్యూర్ బై ద యాంటీబాడీస్ అని అడుగుతున్నాడు. యాంటీబాడీస్ వల్ల నయం అయ్యేది కుష్ఠవ్యాధి నయం అవుతుంది, యాంటీబాడీ వల్ల ధనుర్వాతం కూడా నయం అవుతుంది, దీనివల్ల కలరా కూడా నయం అవుతుంది. కాంతి ఏదంటే తట్టు, మెజల్స్ ఏదైతే ఉన్నాయో తట్టు ఏదైతే ఉందో ఈ తట్టు అనేది యాంటీబయోటిక్స్ ద్వారా నయం కాదు. ఓకే అండి. యాంటీబయోటిక్ నయం కాంతి తట్టు ఏదైతే ఉందో మెజల్స్. ఇది బిట్ నెంబర్ 21. అదేవిధంగా బిట్ నెంబర్ 22 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. లాలాజలంలోని మనం లాలాజలం ఉంటుంది కానీ లాలాజలంలోని అమైలేజ్ కార్బోహైడ్రేట్లను డాష్గా విచ్ఛిన్నం చేయడం ప్రారంభం వస్తుంది. లాలాజలంలో అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్లు ఏ విధంగా చేస్తుందంటే సాధారణ చక్కెరలుగా, సింపుల్ చక్కెరలు, షుగర్గా సాధారణ చక్కెరలుగా చేస్తుంది. లాలాజలంలోని అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్లు ఎలా చేస్తుందండి? సాధారణ చక్కెరలుగా చేస్తుంది. చాలా జాగ్రత్త బిట్. ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్లో ఎగ్జామ్ పాయింట్ వచ్చినటువంటివే. మీకు కొద్దిగా లెవెల్ పెంచి ఒక ఎగ్జామ్ మేము కొద్దిగా లెవెల్ పెంచుతున్నాం, ఇంకొక ఎగ్జామ్ మేము లెవెల్ తగ్గించుకుంటూ అండ్ బేసిక్ లెవెల్ కూడా ఎగ్జామ్ పెట్టుకుంటూ వస్తున్నాం ఆఫ్లైన్లో. అంతే. వాడు రేపు ఏ రేంజ్కి వెళ్ళినా కొద్దిగా డెప్త్కి వెళ్ళి అడిగినా నువ్వు ఆన్సర్ పెట్టే విధంగా ఆఫ్లైన్లో మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా చాలా వీడియోస్ కూడా మీకు ఆన్లైన్లో కూడా పెట్టడం మీలాంటి వాళ్ళు కూడా ఉపయోగపడతాయని, ఎలా చేస్తే జాబ్ వస్తుందని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 22. అదేవిధంగా బిట్ నెంబర్ 22 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. కార్బన్ యొక్క చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ చూడండి. కార్బన్ యొక్క ఇంగ్లీష్లో ఒకసారి చూడండి. విచ్ అలోటోప్ ఆఫ్ ద కార్బన్ అకర్స్ యాజ్ ఏ రిజిడ్ 3 డైమెన్షియల్. అది రిజిడ్ 3 డైమెన్షియల్ స్ట్రక్చర్ అని అడిగాడు. తెలుగులో ఒకసారి చదువుతాం చూడండి. కార్బన్ యొక్క అలోట్రోప్ దృఢమైన త్రిమిత్రియ అంటే 3 డైమెన్షియల్
నిర్మాణం సంభవిస్తుంది ఎక్కడనేది. ఎప్పుడు కూడా ఈ 3 డైమెన్షన్, ఇప్పుడు వజ్రంగా ఒక కాంతి పంపిస్తే అది వెదజల్లుతూ ఉంటుంది, అన్ని 3 వైపులు కూడా కాంతిని వెదజల్లుతుంది. కాబట్టి దీని 3 డైమెన్షన్ ఏదంటే డైమండ్ ఏదైతే ఉందో ఈ డైమండ్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. తిమిత్రియ నిర్మాణం 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఏదంటే ఈ డైమండ్ ఏదైతే ఉందో ఈ డైమండ్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 24 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 24 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి భారీ తరంగాలు ఏ శక్తిని ఉపయోగించుకుంటాయి? చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో విచ్ ఎనర్జీ డూ గెయిన్ ద హ్యావ్ ఏ ప్రాసెస్ టు ప్రొడ్యూస్ ద ఎలక్ట్రిసిటీ. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి భారీ తరంగాలు ఏ శక్తిని ఉపయోగించుకుంటాయి అంటే ఈ గతి శక్తి ఏదైతే కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ కైనెటిక్ ఎనర్జీని ఉపయోగించుకుంటాయి. కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ కైనెటిక్ ఎనర్జీ ఉపయోగించుకుంటూ ముందుకెళ్తాయి. దీన్ని గమనించగలరు. ఓకే అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 25 కూడా ఒకసారి పరిశీలించండి. ఇది డైరెక్ట్ బిట్లు ఇవన్నీ కూడా. విత్తనాలను రక్షించడానికి ఫలాలను ఉత్పత్తి చేసేటువంటి పుష్పించే మొక్కలను ఏమని పిలుస్తారు? విత్తనాలను రక్షించడానికి ఫలాలను ఉత్పత్తి చేసేటువంటి పుష్పించే మొక్కలను ఏమని పిలుస్తారంటే యాంజియోస్పర్మ్లు. యాంజియోస్పర్మ్లు ఏవైతే ఉన్నాయో యాంజియోస్పర్మ్లని విత్తనాలు రక్షించడానికి ఫలాలను ఉత్పత్తి చేసే పుష్పించే మొక్కలుగా అంటారు దీన్ని యాంజియోస్పర్మ్లను. ఇది బిట్ నెంబర్ 25. అదేవిధంగా బిట్ నెంబర్ 26 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది వాటిలో మానవ శరీరంలో ఎక్కువగా కనిపించేటువంటి మూలకం ఏది? కింది వాటిలో మానవ శరీరంలో ఎక్కువ కనిపించేటువంటి మూలకం ఏది అంటే చూడండి, ఇక్కడ ఆక్సిజన్, దీనికంటే కార్బను, హైడ్రోజన్, నైట్రోజన్ ఇలా ఉంటాయండి. ఆక్సిజన్ అనేది మన శరీరంలో 68% ఉంటుంది. కార్బన్ అనేది మనకి ఇది 68% ఉంటుంది. కార్బన్ అనేది మనకి హైడ్రోజన్ మన శరీరంలో 10% ఉంటుంది. నైట్రోజన్ అనేది 3% ఉంటుంది. కార్బన్ అనేది మన చేతిలో 17% ఉంటుందండి. 17% ఉంటుంది. ఓకే అండి. అయితే మనకి ఎక్కువ మోతాదులో మన శరీరంలో ఏది ఉందంటే ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ అనేది మీకు ఆన్సర్, ఇది మూలకం అవుతుందండి. ఎక్కువగా ఉండే మన శరీరంలో ఉన్న మూలకం ఏదంటే ఈ ఆక్సిజన్ 48% ఏదైతే ఉందో ఆక్సిజన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే. అదేవిధంగా బిట్ నెంబర్ చూడండి 27 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ బిట్ నెంబర్ 27 కూడా మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే లోతైన సముద్రంలో డైవర్లు పీల్చుకోవడానికి ఆక్సిజన్తో పాటు ఏ వాయువుని కలుపుతారు? చాలా చాలా ఇంపార్టెంట్. మన వాతావరణంలో దగ్గర 78% నైట్రోజన్ అనేది ఉంటుంది. ఈ నైట్రోజన్ అనేది భూమి పైన ఉంటుంది. భూమి నుంచి సముద్రంలోకి వెళ్ళే కొద్ది నైట్రోజన్ యొక్క పరిమాణం అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గడం వల్ల చివరికి వెళ్ళినప్పటికీ దీని యొక్క మొత్తం తగ్గిపోతే అప్పుడు ఆక్సిజన్తో ఏ వాయువు కలపడం వల్ల మళ్ళీ అది పైకి వస్తాడంటే ఆక్సిజన్తో పాటు హీలియం వాయువు, తేలికైనటువంటి వాయువు. ఈ తేలికైనటువంటి వాయువు అనేది కలపడం వల్ల మళ్ళీ వాడు తిరిగి భూమి పైకి వస్తాడు, లేకపోతే వాడు రాడనమాట. అందుకే చెప్తున్నారు లోతైన సముద్రంలో డైవర్లు పీల్చుకోవడానికి ఆక్సిజన్తో పాటు ఏ వాయువు కలుపుతారంటే హీలియం కలుపుకొని తీసుకెళ్తారు. ఓకే అండి, క్లారిటీ అర్థమవుతుంది కదా. ఇది క్లారిటీగా ఇది క్వశ్చన్ నెంబర్ 27. అదేవిధంగా బిట్ నెంబర్ 28 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది వాటిలో గది ఉష్ణోగ్రత వద్ద అతి తక్కువ విద్యుత్ నిరోధకతను కలిగి ఉన్నది ఏది అని అడిగారు. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఇంటికి ఇల్లు చేసినప్పుడు వైరింగ్ చేసేటప్పుడు ఆ వైరింగ్లో ఉండేటువంటి ఇదేంటంటే కాపర్ ఏదైతే ఉందో అది గది ఉష్ణోగ్రత వద్ద ఈ యొక్క విద్యుత్ నిరోధకతను కలిగి ఉంటుంది. తక్కువ విద్యుత్ నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఆ వైర్లు వేసేటువంటి ఏది ఇస్తామంటే రాగి ఏదైతే కాపర్ ఏదైతే ఉందో ఆ కాపర్ని ఇస్తామండి. కాపర్ ఏదైతే ఉందో కాపర్ని మనం దీన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా బిట్ నెంబర్ 29 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్ నెంబర్ 29 కూడా ఒకసారి పరిశీలించండి. ఒక పోలీస్ అధికారి దగ్గరకు వస్తున్నటువంటి కారు వేగాన్ని కొలవడానికి కింది వాటిలో దేనిపై ప్రకాశింపజేస్తారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు అంతే, ఒక పోలీస్ అధికారి ఉన్నాడు, కారు వేగంగా వెళ్తుంది. అది ఎంత వేగంగా వెళ్తుంది తెలుసుకోవాలనుకుంటే ఆ పోలీస్ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి పరికరం ఏదంటే ఈ మైక్రోవేవ్లు ఏవైతే ఉన్నాయో ఈ మైక్రోవేవ్ల ఆధారంగా అది ఎంత వేగంలో వెళ్తుంది, ఆయనకి పైన వేయొచ్చా లేదా అనే అంశాలు కూడా నిర్ధారించుకుంటాడు వాడు. ఇది బిట్ నెంబర్ ఎంతంటే 29. అదేవిధంగా బిట్ నెంబర్ 30 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్ నెంబర్ 30 కూడా ఒకసారి పరిశీలించండి. ఈ కింది వాటిలో ఆమ్ల వర్షానికి సంబంధించినది ఏది? ఈ కింది వాటిలో ఆమ్ల వర్షానికి సంబంధించినది ఏదైనా చాలా క్లారిటీగా అడిగాడు. ఏమన్నాడంటే మీకు యాక్చువల్ పిహెచ్ స్కేల్ ఉంటుంది.
ఈ పిహెచ్ స్కేల్లో మొత్తము ఎన్ని అంకెలు ఉంటాయి అంటే 14 అంకెలు ఉంటాయి. ఈ 14 అంకెల్లో మా సెంట్రల్ ఏదంటే 7 ఉంటుంది. అంటే న్యూట్రల్ అంకె ఏదంటే ఈ 7 కంటే ఎక్కువ ఉంటే క్షారము అంటారు, దేనికంటే తక్కువ ఉంటే ఆమ్లము అంటారు. ఓకే అండి. సో మనకేం అడుగుతున్నాడు అంటే కింది వాటిలో ఆమ్ల వర్షాలకు సంబంధించిన కింది వాటి ఏదంటే ఈ వర్షపు నీటి రెయిన్ వాటర్ పిహెచ్ లెస్ దాన్ 5.6 ఏదైతే ఉందో ఇది అనేది మనకి 5.6 కానీ ఉంటుందని ఆమ్ల వర్షానికి సంబంధించింది మనకు అనొచ్చు. ఈరోజు మనకు తాజ్మహల్ అనేది పాలరాతితో కట్టడం చాలా తెల్లగా ఉండాలి, కానీ ఈరోజు మనకి కాలక్రమం కొలిది అది పసుపు రంగులో మారుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఈ ఆమ్ల వర్షాలే. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 30. అదేవిధంగా ఈ 31 లెక్కను మీరు ఒకసారి పరిశీలించండి. ఏంటంటే ఈ సెక్షన్ సి ఏదైతే ఉందో ఈ సెక్షన్ సిలో కూడా మీకు 15 బిట్లు ఉంటాయి. ఈ సెక్షన్ సిలో కూడా మీకు 15 బిట్లు. ఆ 15 బిట్లో ఈ మొదటి లెక్క చూడండి. ఒక ప్రయాణంలో స్టాప్లు మినహాయించి అంటే ఆగకుండా ఏమన్నాడంటే ఆగకుండా 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, 90 km/h వేగంతో వెళ్తుంది. ఓకే అండి. అదేవిధంగా మరియు స్టాపులతో ఆగుతూ 36 km/h వేగంతో వెళ్తుంది. అయితే గంటకు ఎన్ని నిమిషాలు ఆగుతుంది అంటే ఇది ఆగుతూ వెళ్ళేది గంటకు ఎన్ని నిమిషాలు ఆగుతుందని ఇది అడిగాడు. కాబట్టి ఈ రెండుకి మనం ఎల్సిఎం కట్టినట్లయితే 90కి 36కి ఎల్సిఎం ఎంత అంటే 180 అవుతుంది. ఈ ఎల్సిఎం అనే టాపిక్ చెప్పినప్పుడు చాలా క్లారిటీగా చెప్పాం, అక్కడ మీరు నేర్చుకోవచ్చు. 91, 92, 35, 6, 36, 5 అంతే. ఆగకుండా వెళ్ళిన దానికి ఆగుతూ వెళ్ళిన దానికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే ఈ 5 పార్ట్స్కి 2 పార్ట్స్కి 3 hours డిఫరెన్స్ ఉంది. 3 hours డిఫరెన్స్ ఉంది. మరి 3 hours అంటే మరి నిమిషాల్లో అడిగాడు కాబట్టి గంటకి ఎన్ని నిమిషాలు అంటే 60 నిమిషాలు. ఈ రెండు గురించి ఎంత అంటే 180 minutes. ఈ రెండు కలిపి ఎంత అండి 180 minutes ఏదైతే ఉందో 180 minutes 180 మనకేమంత ఆగుతూ అన్నాడు. ఎన్ని నిమిషాలు ఆగుతున్నాడు? ఆగుతూ వెళ్తే మధ్యలో ఆగుతుంది. ఏంటంటే ఈ ఆగుతూ వెళ్ళింది యొక్క పార్ట్స్ ఏంటంటే 5. దీన్ని కొడితే 5 3 15, 5 6 30. అంతే. ఆగుతూ మధ్యలో ఎన్ని నిమిషాలు అవుతుందంటే 36 నిమిషాలు ఏదైతే ఉందో ఈ 36 నిమిషాలు అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అంతే. వెరీ సింపుల్గా వెళ్ళిపోతుందండి. ఆగకుండా వెళ్ళేది, ఆగుతూ వెళ్ళేది మధ్యలో ఎన్ని నిమిషాలు అవుతుందని అడిగాడండి. ఓకే అండి. కాబట్టి ఆగకుండా వెళ్ళేది 90 km/h వేగంతో, ఆగుతూ వెళ్ళేది 36 km/h వేగం. ఈ రెండుకి మనం ఎల్సిఎం కడితే 180 వస్తుంది. ఈ 180ని 90 ఎంతలంటే 90 రెళ్ళ 180, 36 ఎంతలంటే 36 5 180 అండి. సో ఈ ఆగకుండా వెళ్ళేదానికి ఆగుతూ వెళ్ళేదానికి మధ్య డిఫరెన్స్ 3 hours ఉంది. 1 hourకి 60 minutes కాబట్టి మొత్తము మనకి 180 minutes అవుతుంది. నిమిషాలు ఎంత అన్నాడు కాబట్టి ఆగుతూ వెళ్ళింది ఎన్ని నిమిషాలు ఆగిందని అడిగాడు. కాబట్టి ఆగుతూ వెళ్ళిందని ఎన్నండి 5. ఈ 5 వేసుకుంటే మనం ఇలా దీనికి క్యాలిక్యులేట్ చేస్తే 36 నిమిషాలు ఏదైతే ఉందో 36 నిమిషాలు దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఇలాంటి లెక్కలు కూడా మీరు చేయగలిగితే రేపు చాలా ఈజీ లెక్క. మీరు మన టైమ్ అండ్ వర్క్లో చేసినలాగా మెథడ్ చేసుకుంటే రేషియో కట్టిస్తే మీకు అయిపోతుంది. ఎల్సిఎం మెథడ్లో వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఇది కూడా చెక్ చేయండి. మొదటి 4 సహజ సంఖ్యల యొక్క గణాల సగటు ఎంత అవుతుంది అని అడిగాడు. మొదటి 4 సహజ సంఖ్యల యొక్క గణాలు అన్నాడు. కాబట్టి గణాలకి ఫార్ములా అంటే n/n+1/2 హోల్ స్క్వేర్ ఫార్ములా ఏదైతే ఉందో అదండి. ఇక్కడ ఏమన్నాడు? మొదటి 4 సహజ సంఖ్యలు అన్నాడు కాబట్టి n వాల్యూ ఎంత ఇచ్చాడంత 4 ఇచ్చాడు. 4 × n+1 ఎంత అండి 4 + 1 ఎంత 5 బై ఎంత అంతే 2 హోల్ ఎంత ఉందంటే స్క్వేర్ ఉంది. 2 1 2 2 5 ఎంత అంతే 10 స్క్వేర్ ఎంత అండి 100 ఏదైతే ఉందో 100 దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఏమన్నాడు? సగటు అన్నాడు కాబట్టి మొత్తం ఎన్ని అంకెలు అండి 4 అంకెలు కాబట్టి 100/4 ఎంత అంటే 25 ఏదైతే ఉందో ఈ 25 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఈ 25 ఏదైతే ఉందో ఈ 25 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. సగటు అన్నాడు కాబట్టి 4 సంఖ్యలు మొత్తం 100 వచ్చింది. దీనికి 100/4 సగటు రాసుల మొత్తం రాసుల సంఖ్య కాబట్టి మన సగటు వచ్చింది 25 వచ్చింది. ఇది బిట్ నెంబర్ ఎంతంటే 32. అదేవిధంగా 33 కూడా ఒకసారి మీరు పరిశీలించండి. ఏమంటున్నారంటే A, B మరియు C అనే 3 భాగస్వాములు ఒక వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను వరుసగా 2:3:5 నిష్పత్తిలో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే B వాటా 7,50,000 అయితే మొత్తం లాభాన్ని లెక్కించండి. చూడమ్మా.
బి అండ్ సి యొక్క రేషియోల నిష్పత్తి 2:3:5 అండి 5 అండి. ఈ బి యొక్క ఎంత అన్నాడంటే 7,50,000 అన్నాడండి. 7,50,000 అన్నాడండి. ఓకే, అయితే మొత్తం అన్నాడు. మొత్తం అంతే 2 పార్ట్లు 3 పార్ట్లు 5 పార్ట్లు మొత్తం ఎంత అండి 10 పార్ట్లకి ఎంత అంతే. 3 పార్ట్స్ ఈక్వల్ ఎంత అయినప్పుడు 10 పార్ట్స్కి ఎంత అని మనం సింపుల్గా అనుకోవచ్చు. అంతే 3 పార్ట్స్ ఇదే కదా 3 పార్ట్స్ వాల్యూ మొత్తం 10 మొత్తం పార్ట్స్ ఎంత 10 పార్ట్స్. దీన్ని ఒకటే స్టెప్లు తెగొడతాం చూడండి. 3 2 6 3 5 15 ఈ 3 4 సున్నాలు 4 సున్నాలు ఇంటూ ఇది వేసుకుంటే 2,50,000 ఏదైతే ఉన్నాయో ఇది 25 లక్షలు ఏదైతే ఉందో ఇది అనేది దీని ఆన్సర్ అనేది అవుతుందండి. 25 లక్షలు ఏదైతే ఉందో ఇది దీని ఆన్సర్ అవుతుందండి. అర్థమవుతుంది కదే. కాబట్టి సో ఈ 3 వంతులకి 7,50,000 ఇచ్చారండి. కాబట్టి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2,50,000 అయినప్పుడు మొత్తం 10 పార్ట్లకి ఎంత అంతే 25 పక్కన ఒక 0 పెట్టేస్తే మీకు దీని ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు ఇది రేషియో అండ్ ప్రొఫెషనల్ లెక్క అండి. అదేవిధంగా ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక వ్యక్తి జీతం మొదట 40% తగ్గించి ఆపై 40% పెంచుతారు. జీతంలో ఎంత శాతం తగ్గింపు ఉంది, జీతంలో ఎంత శాతం తగ్గింపు ఉంది అన్నాడు. కాబట్టి దీనికి ఇప్పుడు 2025లో కూడా స్మార్ట్ ట్రిక్లో భాగంగా ఒక 40% తగ్గించి ఆపై మళ్ళీ 40% పెంచుతాడు అని అంటాడు. అలాంటి సందర్భంలో ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ బై 10² మీకు ఫార్ములైజ్ చేస్తే మీకు ఒకటే స్టెప్లో వచ్చేస్తుంది. ప్రాఫిట్ ఎంత ఉంది? మన 40% ప్రాఫిట్ వచ్చింది. 40 ఎంత అండి 10 ఉంది. హోల్ స్క్వేర్ ఎంత ఉంది? హోల్ స్క్వేర్ ఉంది. 0కి పోతే 4² ఎంత అండి 16 ఏదైతే ఉందో 16. ఇది రీసెంట్గా అప్డేటెడ్ వెర్షన్ 2025లో అప్డేటెడ్ వెర్షన్. ప్రస్తుతము CHSL రేంజ్లో నేర్చుకుంటూ వస్తే అప్పుడు ఈ లెక్కని ఇంత స్మార్ట్గా మీరు చేసుకుని ముందుకెళ్ళవచ్చు. అర్థమవుతుంది కదండి. ఇది గమనిస్తూ ఉండండి. అదేవిధంగా మీరు నెక్స్ట్ బిట్ కూడా ఒకసారి పరిశీలించండి. నెక్స్ట్ బిట్ని కూడా ఒకసారి మీరు పరిశీలించండి. ఏమన్నాడంటే 15% మరి 20% వరుసగా 2 డిస్కౌంట్లకు సమానమైన యూనిట్ డిస్కౌంట్ ఎంత అని అడిగాడు. యూనిట్ డిస్కౌంట్ ఎంత అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే 15% 20% డిస్కౌంట్లు అన్నాడు కాబట్టి తగ్గింది. ఈ 15%ని 15/100 అని శాతం బదులు 100 రాసుకోవచ్చు. 5 3 5 20 అంతే. 20 ఉండాల్సింది డిస్కౌంట్ అన్నాడు కాబట్టి తగ్గింది కాబట్టి ఎంత అయిందండి ఇది 17 అయింది. అదేవిధంగా 25% అన్నాడు. 25% ఎలా రాసుకోవచ్చు అంటే 1/4 అని రాసుకోవచ్చు. 1/4 అని రాసుకోవచ్చు. అంతే 4 ఉండాల్సింది ఒక డిస్కౌంట్ అన్నాడు ఒకటి తగ్గింది కాబట్టి 3 అయింది. 24 ఎంత అంతే 80. 17 3 ఎంత అంతే 51 అండి. 51 అంతే. ఎంత తగ్గింది అంతే 29 తగ్గింది. ఎక్కడి నుంచి అంతే 80 నుండి ఇంటూ ఎంత అంతే 100. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే దీనికి పోతుంది. 2 4 2 5 5 8 45 4 5 10 14 145/4. దీనికి కొడితే 4 3 12 2 ఉంటుంది. 4 6 24 1 ఉంటుంది. 1/4 అంతే. 36 1/4 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. డిస్కౌంట్ అనే టాపిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు క్లారిటీ అయిపోతుంది. అంతే రేషియో మెథడ్లో వెరీ సింపుల్గా చేయొచ్చు. ఎలాంటి లెక్క ఇచ్చినా చేయొచ్చు. అలా కాకుండా దీన్ని A మైనస్ B మైనస్ AB/100లో కూడా చేసినా వస్తుంది. కానీ అన్నిటికీ ఇది వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్కి 11 1/9 అన్నాడు అనుకోండి. ఇలాంటి సందర్భంలో ఈ ఫార్ములా అనేది మీకు వర్తించదు కాబట్టి వర్క్ అవ్వదు. కానీ దీన్ని కూడా ఈ రేషియో మెథడ్లో మనం ఈజీగా చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ రేషియో మెథడ్ దిస్ ఇస్ కాల్డ్ రేషియో మెథడ్. ఇది కూడా అప్డేటెడ్ వెర్షన్. అన్నీ కూడా ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్లో అన్నీ వెళ్తున్నాం రేషియో మెథడ్లో. అదేవిధంగా 36వ బిట్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 36వ బిట్ కూడా మీరు పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి 48 గంటల్లో 320 కిలోమీటర్లు నడుపుతాడు. 5 గంటల్లో 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాడు. మరియు తర్వాత 7 గంటల్లో 40 కిలోమీటర్లు నడుస్తాడు. అయితే డ్రైవర్ యొక్క సగటు వేగాన్ని సగటు అడిగాడు. అంతే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఏదైతే ఉందో ఇది దీని ఆన్సర్ అవుతుందండి. ఒకసారి మీరు పరిశీలించిన ఒక వ్యక్తి 8 గంటల్లో, ఈ గంటల్లో అనేది రాసుల సంఖ్య. 8 గంటలు ఎంత వెళ్తున్నాడు? 320 కిలోమీటర్లు వెళ్తున్నాడు.
అదేవిధంగా ప్లస్ 5 గంటలు ఎంత వెళ్తున్నాడు, 40 కిలోమీటర్లు వెళ్తున్నాడు. ప్లస్ 7 గంటలు ఎంత వెళ్తున్నాడు, 40 కిలోమీటర్లు వెళ్తున్నాడు. ఓకే అండి. ఈ మొత్తం కలిపితే ఎంత అవుతుందంటే, ఈ మొత్తం ఒక మీరు కలిపినట్లయితే 20 ఏదైతే 20 ఏదైతే ఉందో 20 అవుతుంది. ఇది మొత్తం కలపండి 400. ఈ 0కి 0, 2 1 2 20 అంతే. మొత్తం మనకి ఎంత అవుతుందండి, 20 కిలోమీటర్లు అవుతుంది. సగటు డ్రైవర్ సగటు వేగాన్ని కొనుగొనంటే 20 కిలోమీటర్ల పర్ అవర్, 20 కిలోమీటర్ పర్ అవర్, 20 కిలోమీటర్ పర్ అవర్. వేగం అడిగాడు కిలోమీటర్ పర్ అవర్లో ఉంటుంది. ఓకే అండి. దీన్ని మీరు గమనించాలి. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 36. క్వశ్చన్ నెంబర్ ఎంత అండి, 36. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 37 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 37 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. టీనా తన జీతంలో 30% ఆహారం కోసము, మిగిలిన దాంట్లో 30% ఇంధనం కోసం ఖర్చు చేస్తుంది. మరియు మిగిలినది 4,900 మిగిలినది ఆదా చేస్తుంది. అయితే ఆవిడ జీతం ఎంత, ఆవిడ యొక్క జీతం ఎంత అని మీకు చాలా క్లారిటీగా అడుగుతున్నారు. ఓకే అండి. చూడండి, టీనా యొక్క జీతం ఎంత అనుకోవాలంటే 100% అనుకోవాలి. 100%లో 30% ఆహారం కోసం ఖర్చు పెడుతుంది. అంతే. ఇంకా 30% తీస్తే ఎంత ఉంటుందండి, 70% ఉంటుంది. ఈ 70%లో 30% ఏమో 30% అంటే 30/100. ఈ 0కి 0 పోతే 7 3 21. అంతే. 70లోన 21% దేనికి ఖర్చు పెట్టింది, ఇంధనం ఖర్చు పెట్టింది. అందుకు ఎంత ఉంది, 49% ఉంది. 7 పోతే ఎంత ఉంటుంది, 49% ఉంటుంది. ఇది 49% మిగిలింది ఎంత ఉంది, 4,900 ఇచ్చాడు. 4,900 ఇచ్చాడు. కాబట్టి 49 1 49. అంతే. ఇక్కడ 100 ఉంది. 1 అయినప్పుడు మొత్తం ఎంత మనకి 100%. అప్పుడు 100 × 100 ఎంత అండి, 10,000. 100 × 100 ఎంత అండి, ఈ 10,000 ఏదైతే ఉందో ఈ 10,000 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 1/100 అయినప్పుడు 1/100 ఎంత అవుతుంది, 10,000. 100 × 100 ఎంత అండి, ఈ 10,000 ఏదైతే ఉందో ఈ 10,000 అనేది మనకి ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 37. అదేవిధంగా 38 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. పెట్రోల్ ధర 40% పెరిగితే పెట్రోల్పై ఖర్చు అలాగే ఉండటానికి దాని వినియోగాన్ని ఎంత శాతం, చూడండి ఇక్కడ పదం, వినియోగాన్ని ఎంత శాతము తగ్గించాలి, దాని వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అనేది అడుగుతున్నాడు. కాబట్టి ఏమడితే పెట్రోల్ ధర 40% పెంచితే అన్నాడు. 40% పెంచితే అన్నాడు. కాబట్టి 40/140 × 100 మనకి చేస్తే ఒకే స్టెప్లో మీకు ఆన్సర్ వస్తుందండి. చూడండి, ఒకసారి పరిశీలించండి. ఈ 0కి 0 పోయింది. 2 2 7. అప్పుడు ఎంత వచ్చిందండి, 200/7 ఏదైతే ఉందో 200/7 వస్తుంది. 200/7 వస్తుంది. ఎంత, 2 7 2 14, 6 ఉంటుంది 60, 7 8 56 అంతే. 4/7 అంతే. 28 చేంజ్లో ఆన్సర్ మీకు ఉండాలా. 28 చేంజ్ లేదు ఉంది, ఇదిగోండి ఇది ఉంది. 28.6 ఏదైతే ఉందో ఇది. దీన్ని కూడా మీరు పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 40 అవుతుంది. అంతే. 7 8 7 5 35, 7 6 42 అంతే సరిపోయింది. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ ఎంత అంటే 38 ఏదైతే ఉందో 38. అదేవిధంగా 39 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా ఇంపార్టెంట్ లెక్కలు అంటే చాలా ఈజీగా ఉండేటువంటి లెక్కలు ఇవన్నీ కూడా. ఓకే అండి. ఏమాత్రం అంటే 2 సంఖ్యల యొక్క నిష్పత్తి, ఇది 45 కదండి, 4:5 అండి. ఇది 4:5 45 దీంట్లో పడింది. 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 4:5 మరియు వాటి యొక్క గరిష్ట సాధారణ కారకము 6, వాటి యొక్క కనిష్ట గుణకం ఎంత అని అడిగాడు, ఎల్సిఎం ఎంత అని అడిగాడు. అంతే. 2 సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడండి, 4:5 ఇచ్చాడు. 4:5 ఇచ్చాడు. ఓకే అండి. వాటి యొక్క సాధారణ గరిష్ట గుణకము, గరిష్ట సాధారణ కారకము ఎంతంటే 6 ఇచ్చాడు. అంతే. హెచ్సిఎఫ్ ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు ఇక్కడ. అంతే. ఈ 6తోని దీనికి ఒకసారి గురించి, ఈ 6తో దీనికి ఒకసారి గురించి అంతే. ఏట్లేదు, మీకు సింపుల్ చెప్పాలంటే 2 సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చి వాటి యొక్క గాసాబా ఇచ్చి కాసాగు కావాలనుకోండి. ఆ గాసాబాతోని ఆ 2 నిష్పత్తులు గురిస్తే 6 4 24, 6 5 30 వచ్చి ఈ 2కి ఎల్సిఎం కడితే అయిపోతుంది. 2 12, 2 15. అదేవిధంగా 3తోని 3 4, 3 5, 5 4 ఎంత 20, 23 60, 62 ఎంత 120. 120 ఏదైతే ఉందో ఇది దీని ఆన్సర్గా పరిగణించబడుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి. ఈ విధంగా మీరు చేసుకొని పోతే మీకు
తిరిగి లేకుండా ఉంటుంది. ఇది 39 లెక్క. అదేవిధంగా 40 లెక్క కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 48 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నటువంటి కారు 3 గంటల 15 నిమిషాల్లో ప్రయాణించే దూరాన్ని కనుగొండి అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్తూ ఉన్నాం డిటిఎస్ని ఆధారంగా చేసుకుని డిటిఎస్ ఏదైతే ఉందో డిటిఎస్ని ఆధారంగా చేసుకొని మీకు బిట్ చెప్తున్నాం. దూరం అన్నాడు కాబట్టి దూరం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత ఇచ్చాడు, 48 km/h ఇచ్చాడు. కానీ ఇదేముంది, టైం అనేది ఎలాగుందంటే 3 hours 15 minutes అన్నాడు. దీన్ని ఎలా మార్చుకోవాలంటే 60గా మార్చుకోవాలా. 15 ఒకట్ల 15 4 4 3 12 1 13 13 బై ఎంత అంటే 4 అండి. 13/4 డిస్టెన్స్ కావాలంటే 4 ఒకట్ల 4 రెళ్ళ 13 × 13 26 26 13 ఒకటి 13 ఒకటి 15. అంటే దీని ఆన్సర్ ఎంత అంటే 156 కిలోమీటర్లు. దీని దూరం ఎంత అంటే 156 ఏదైతే ఉందో ఇది దీని యొక్క కిలోమీటర్ 156 కిలోమీటర్లు. చూసి మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 40. అదేవిధంగా పార్ట్ 1 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. పార్ట్ 1 కూడా పరిశీలించండి. ఆడు ఏమంటున్నాడో చూడండి. 25% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 25% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఆ వస్తువు యొక్క అమ్మకపు ధర ఎంత అయింది అంటే 9510 అనేది ఎంతకు సమానం అవుతుంది అంటే 75% సమానం అవుతుందండి. ఎంత శాతం సమానం అవుతుందండి? 75% సమానం అవుతుంది. ఎందుకంటే 9510 అనేది ఎంతకు సమానం అవుతుంది అంటే 75% సమానం అవుతుంది. అయితే మార్కెట్ ధర ఎంత అంటే 100%కి ఎంత అని అడిగాడండి. ఎందుకంటే 20% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి అమ్మాడు కాబట్టి ఇది 70% సమానం అవుతుంది. 25 మూల 25 4ల 3 మూల 3 ఒకట్ల 3 ఏళ్ళ ఇప్పుడు ఎంత మిగిలితే 4 పోయింది. 4 సున్నాల 0 4 ఏళ్ళ 7 4 28 2 4 ఒకట్ల 4 6 4 మూల 12 అంటే 12,680 ఏదైతే ఉందో ఇది దీని ఆన్సర్ అవుతుంది. 12,680 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. చూడండి ఎంత ఈజీగా అవుతుందో లెక్క. చాలా ఈజీ లెక్కలు ఇవన్నీ కూడా. కానీ దీన్ని మనం కష్టంగా ఫీల్ అవుతుంది. క్వశ్చన్ చూసినట్టే భయపడిపోతూ ఉంటాం. భయపడాల్సిన అవసరం పెట్టలేదు. 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అది అమ్మకం ఎంత వచ్చింది అంతే 9510 అనేది ఎంత సమానము 20% డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి 100కు 75కి సమానం అవుతుంది. ఇది 20% డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి మొత్తం ఎంత 100% ఉంటుంది. 100లో 25 పోతే ఎంత ఉంటుంది అంటే 75 ఉంటుంది. ఇది 70 సమానం అయితే 100కి ఎంత అని అడిగాడు. అంతే అయిపోయింది. ఓకే, బిట్ నెంబర్ 41. అదేవిధంగా 42 కూడా ఒకసారి మీకు చూడండి, చెక్ చేసుకోండి. రేటు ఒక పని 14లో చేస్తుంది. ఈ రేట్ అనే ఆవిడ ఒక పని 14 రోజుల్లో చేస్తుంది. మరియు గీత అదే పని 21 రోజుల్లో చేస్తుంది. 21 రోజులు చేయగలరు. రేటా మరియు గీతలు కలిసి అదే పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. ఈ రెండుకి ఎల్సిఎం ఎంత 14 ఉంది, 21 ఉంది, ఎంత 42 ఈ యొక్క ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత ఇదిగోండి, ఎల్సిఎం ఇంటూ ఎల్సిఎం కట్టాలి. తిరిగి ఎల్సిఎం కట్టాలా ఎంత 2 ఏళ్ళ 2తో తెగదు, 3తో ఓకే 21. నెక్స్ట్ 7తో 7 ఒకట్ల 7 మూల 7 మూల 21 21 రెళ్ళు ఎంత 42. ఓకే అండి, ఇలాగ ఎల్సిఎం కట్టుకోవాలి. నెక్స్ట్ 14 గంటల 14 మూల 21 రెళ్ళ మొత్తం మనకి ఎంత అండి 42. మొత్తం ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? దీన్నేమో టోటల్ వర్క్ అంటారు, దీన్నేమో ఎఫిషియన్సీ అంటారు, ఇదేమో టైం అంటారు. ఓకే అండి, ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 5 parts వచ్చింది. దీనికి ఎంత 5 8 40 5 8 40 ఇంకా 2 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 0 వేసుకోవచ్చు. 5 4 8.4 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుందండి? టైమ్ అండ్ వర్క్లో లెక్క 8.4 బేసిక్ లెక్క ఇది కూడా. అదేవిధంగా 43 లెక్క మీరు ఒకసారి పరిశీలించండి. 43 లెక్క కూడా ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు? 7 4 మరియు 7లకు 4 అనుపాతాన్ని కొనుక్కోండి. 7 4 7 యొక్క 4 అనుపాతం. 4 అనుపాతం ఎంత ఏంటి? డి. 8 లేదంటే 4 అనుపాతం ఇది. అప్పుడు డి = BC/A. దీన్నేమో ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం, దీన్ని సి అనుకుంటాం, దీన్ని డి అనుకుంటాం. 4 తెలియదు కాబట్టి డి. ఆ డి = బి ఎంత 4, సి ఎంత 7, ఏ ఎంత 7. ఈ 7కి 7కి పోతే ఎంత మిగిలింది మనకి? ఈ 4 ఏదైతే మిగిలిందో అదే దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అర్థమవుతుంది కదా? ఇది బిట్ నెంబర్ 43. అదేవిధంగా ఈ బిట్ నెంబర్ 44 కూడా మీరు ఒకసారి చూడండి. చాలా క్లారిటీగా అడుగుతున్నారు. ఒక స్కూటర్ ధర 20% తగ్గించబడింది.
ఒక స్కూటర్తో 20% తగ్గించబడింది అన్నాడు. మరియు అప్పుడు దాని యొక్క ధర 20% తగ్గించిన తర్వాత అది ఎంత అయిందట? 7,200 అయిందట. 72,000 అయిందట. 72,000 అయిందట 20% తగ్గించిన తర్వాత. అంత ఇది ఎంత సమానం అవుద్ది? 80% సమానం అవుతుంది. అది మొత్తం ధర ఎంత? అసలు ధర ఎంత? 100%. 100%. ఈ సున్నాకి పోయింది. 8 ఒకట్ల 8 9ల అంతే. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి. ఇది ఒక సున్నా వేసుకుంటే 90,000 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే అండి. ఈ వెరీ సింపుల్ లెక్కలు చాలా ఈజీగా మన ఆర్మీ తరహాలో ఉన్నాయి. దీన్ని ఈజీగా మీరు చేసుకునే విధంగా ఉంటుంది. అదేవిధంగా 45 లెక్కలు మీరు ఒకసారి పరిశీలించండి. 2 సంఖ్యల యొక్క గరిష్ట సాధారణ కారకం హెచ్సిఎఫ్. అంటే ఈ టాపిక్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మొదటి సంఖ్య ఇంటూ రెండో సంఖ్య ఏదైతే ఉందో ఇది అవుతుందండి. మొదటి సంఖ్య ఇంటూ రెండో సంఖ్య ఏదైతే ఉందో ఇది అవుతుంది. ఎల్సిఎం ఎంత? 2 సంఖ్యల యొక్క గరిష్ట సాధారణ కారకము 6. హెచ్సిఎఫ్ ఇచ్చి ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 25 0 3 8 0గా ఇచ్చాడు. ఓకే అండి. మీరు ఒకసారి దీన్ని పరిశీలించినట్లయితే నేను రాస్తున్నాం చూడండి. ఎల్సిఎం ఎంత ఇచ్చాడంటే మీకు 25 3 0 8 0 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడంటే 6 ఇచ్చాడు. దీంట్లో ఒక సంఖ్య ఎంత ఇచ్చాడంటే 4,218 ఇచ్చాడు. రెండో సంఖ్య ఎంత ఇచ్చాడో మనకి తెలియదు. దీన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటూ పోయినట్లయితే 6 ఒకట్ల 6 ఏడ్ల 42, 6 ఏడ్ల 6 3ల. కానీ రెండు సంఖ్యలు తగ్గొట్టాడు కాబట్టి మధ్యలో 0 పెట్టుకోవాలి. రెండు సంఖ్యలు తగ్గొట్టాడు కాబట్టి మధ్యలో 0 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు ఆప్షన్లో ఈ 3తో ముందు గుణిస్తాను. 3 0ల 0, 3 0 ఉండాలి. లాస్ట్లో ఏమంటే 0 ఉండాలి. ఈ 0 లేదు, ఇది కూడా 0. 2 ఆప్షన్లు పోయాయి. 3 0 0. తర్వాత 3తోని చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి దీంట్లో 3 0 0 పెట్టాం, అయిపోయింది. తర్వాత ఇక్కడ 6 రావాలా. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 3 ఉంది. ఈ 3తోని 6 గుణించని అనుకోండి, ఎంత అవుతుంది? 18 అవుతుంది. అంతే. 0 ముందు వచ్చింది. 3తోని 6 గుణిస్తే ఎంత రావాలి? 8 రావాలి. ఇక్కడ అలాగే 8 వచ్చేది ఏది ఉంది? ఇదే ఉంది. కాబట్టి ఇది మీకు ఆన్సర్ అవుతుంది. అంతే. దీన్ని అలా క్యాల్కులేషన్ చేస్తే ఈరోజుకి అవ్వదు. కాబట్టి ఇది సాధారణంగా ట్రిక్ నేర్చుకోవాలి. ఏదైతే ఉందో 3 తెగిందో ఈ 3తోని దీన్ని గుణిస్తే 0, ఇదే 3తోని 3 6ల 18 గుణిస్తే రెండో ఎంత సంఖ్య ఎంత రావాలి? 8 రావాలి. 8 వచ్చింది లేదా? కాబట్టి 8 వచ్చింది. ఒకవేళ దీంతో గుణించారు అనుకోండి, 3 0 0, 3 0 0, 3 2 6. కానీ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 8 ఉండాలా. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 6 వచ్చింది. కాబట్టి ఇది ఆప్షన్ మనకి అవ్వదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కూడా ఇది ఆన్సర్ చేసే విధంగా వెళ్తున్నాం. ఇది మీకు ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్లో క్వశ్చన్ చాలా ఈజీయే. కానీ దాని క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉందో టెక్నిక్గా నువ్వు నేర్చుకోలేకపోతే మనం ఏం చేయలేం. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 45. అదేవిధంగా పార్ట్ 6 కూడా చూడండి. ఇది సెక్షన్ డి అండి. సెక్షన్ డిలో 5 బిట్స్ ఉంటాయి. 5 బిట్లలో ఇది ఒకటి చెక్ చేసుకొని ఏమన్నాడంటే, కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏ సంఖ్య వస్తుంది అని అడిగాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఉంటే 4 ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి చూసుకోండి ఎంత ఉందో తెలియదు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత అవ్వాలి? మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఉందంటే 16 ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఉందంటే 20 ఉంది. అంటే ఈ మధ్య స్థానం ఎంత? 4 వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి 4 పెంచితే ఎంత? 8 రావాలి. 8 13 కలిపితే ఎంత? ఇది 2 కలిపితే ఎంత అండి? 13 అవుతుంది. ఈ 13 4 కలిపితే ఎంత? ఇక్కడ 13కి ఇక్కడ 8 4 వచ్చింది. ఇక్కడ 12 వస్తుంది. 12 4 పెరుగుతుంది. 13కి 12 కలిపితే 20 సరిపోయింది. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే 13 ఏదైతే ఉందో దీని యొక్క 13 దాని ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుందంటే 13 వస్తుంది. ఓకే. రీజనింగ్ మీ ఇష్టం, మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే. రీజనింగ్ అయితే ఎక్కువ మరి చెప్పకుండా ఇదే లాస్ట్ లెక్ చూడండి. రీజనింగ్లో లాస్ట్ లెక్ ఇది కోడింగ్ డీకోడింగ్లో అడుగుతున్నాడు. ఇదే లాస్ట్ లెక్ చూడండి. ఏం అడుగుతున్నాడు అంటే ఒక కోడ్ భాషలో ఇది సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హార్ట్ గేమ్స్. చూడమ్మా ఇక్కడ ఆర్ట్ గేమ్ ఒకసారి పరిశీలించండి. ఇక్కడ రాస్తున్నాం చూడండి, చాలా క్లారిటీ రాస్తాను చూడండి. ఇక్కడ హార్ట్ గేమ్, ఆర్ట్ గేమ్స్ అంటే యాజ్ ఏ కోడెడ్ అలారం.
అలారం కాపీగా కోడ్ చేశారు. WAP వేప్ని ఎలా కోడ్ చేశారంటే బాటిల్గా కోడ్ చేశారు. అదేవిధంగా వార్మ్ గేమ్స్ అని దీన్ని ఎలా కోడ్ చేశారంటే బాటిల్ కాపీగా కోడ్ చేశారు. కాపీగా కోడ్ చేశారు. అయితే మనకేమన్నాడు, హార్ట్ యొక్క కోడ్ ఏదని అడిగాడు. అంతేనా? ఇప్పుడు చూడండి, ఒకసారి చూడండి. ఈ వార్ప్కి ఏమొస్తుందంటే బాటిల్ వస్తుంది. మరి ఇప్పుడు వార్ప్ గేమ్ వచ్చినలాగా ఇక్కడ ఈ బాటిల్ పోయింది. అప్పుడు గేమ్స్కి ఏమొచ్చిందిలాగా కాపీ వచ్చినలాగా అప్పుడు గేమ్స్కి ఏమొచ్చిందండి, ఈ కాపీకి సంబంధిస్తుంది. అప్పుడు హార్ట్ యొక్క కోడ్ ఏమవుతుందంటే ఏం మిగిలిందంటే అలారం ఏదైతే ఉందో ఈ అలారం అనేది దీని యొక్క కోడ్గా పరిగణించబడుతుంది. కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్లో చాలా క్లారిటీగా మీకు అన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ఓకే అండి. ఈ విధంగా మీకు ప్రతి బిట్ కూడా, మిగతా బిట్లు కూడా ఉన్నాయి, మీకు చెక్ చేసుకోండి. 50 బిట్లు అండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అర్థమెటిక్ రీజనింగ్ పరంగా చాలా సునాయాసంగా మీకు నేర్పించుకొని బై మార్కులు వచ్చే విధంగా తీసుకెళ్తూ ఉన్నాం. అటు జిఎస్ పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మీకు, ఎందుకంటే ఎంత సబ్జెక్ట్ చదివినా ఏం చదివినా మీకు కావాల్సింది ఎగ్జామ్ ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్ పాయింట్నే మేము ఇప్పుడు టార్గెట్ చేస్తూ ఉన్నాము. ఒక బిట్ని తీసుకొని ఒక టాపిక్లోని 10 రకాలుగా మనం చెప్పవచ్చు ఆ బిట్ని. కాబట్టి గమనించండి, 100% మీకు న్యాయం జరగాలంటే మన కృష్ణారెడ్డి అకాడమీ ఉంది. గ్రౌండ్ పరంగా ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి ఎవరు టచ్ చేయనంత విధంగా మనకు ఉంటుంది. ఇప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్లు కూడా వస్తూ ఉన్నాయి, తెలంగాణ అండ్ ఆంధ్ర కలిపి. అప్పుడు మీకు న్యాయం జరిగేలాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.